అమ్మకి యాక్సిడెంట్ అయిందటనే పోదప్పా. బావా ఎంత మంచోడు అయ్యాను. మా అమ్మకి ఒక కొడుకున్నా నీ లెక్క చూసుకుందునో లేదో. పొద్దుగాల ఆయన దగ్గర 2000 తీసుకున్నావు. ఆయన మంచితనానికి నీకు 2000 ఇచ్చిండు. అవి తీసుకుపోయి నీ చిన్నన్నుల చేతిలో పెట్టి ఇవి తీసుకోండి, మీరు ఊడి మీద పడి మంచిగా ఎంజాయ్ చేయర్రి, మంచిగా పార్కులకు తిరుగుర్రి, తినుండ్రి, రండి అని చెప్పినావు. ఇంకేందిగా మేము చేసుకొస్తా అంటే మీరు ముగ్గురు కూర్చొని తిరుగుండ్రి. గా కొత్తలకు పని చెప్తావు నువ్వు. ఆయన ఇయాలో రేపు అయితే పోలీస్ అవుతాడు. గాయన పోయి గాలకు సర్దిచ్చచ్చుడేందే. ఆయన పని చేసడానికి పెద్దలుడు ఉన్నాడు కదా. ఆయనకి జ్వరం వచ్చింది, లోపల పండుకున్నాడు. మా పెద్దల్లుడు అంటే మోవాటం లేకుండా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వేసుకొని వేపించుకొని తింటాడు. ఈయనకు నోట్ల నాలుక లేదు పాపం. ఆయన ఎట్లా వద్దంటాడేమో చాలా అడగబడుతుంది. అది మోమాటం లేదు అన్నట్టు మాట్లాడతలేవు నువ్వు. నా మొగునికి సిగ్గు లేదన్నట్టు మాట్లాడతాను. మరి మొన్న ఏం తెలవనట్టు అత్తమ్మ నీకు చెప్పకుండా నేను భూమి కొంటానా, నీకు చెప్పకుండా భయాన పెడతానా, నీకు భూమి చూపియనా అంటివి. ఏదల్లుడు నాకు చెప్పకుండా 5 లక్షలు భయాన్ని ఎట్లా పెడతా అనుకున్నావు రేపు నువ్వు? అల్లునికి అన్ని చెప్తేనే ఆయనకి ఇట్లా మాట్లాడతాడు. నువ్వు అసలు బిడ్డవా లేకపోతే గొడ్డువానే? అందుకేనా ఎప్పుడు పైసలు అయినా కూడా అల్లుని అడగకమ్మా, అల్లుని దగ్గర లేవమ్మా అని కూడా చెప్పింది. గిదేనానే? దీని లగ్గం కాకముందు మంచిగానే ఉండవు కదనే. దీని లగ్గమైనాకనే ఎందుకు ఇట్లా మారినవే? ఎందుకు మారినవో నాకు అర్థమైంది. దీనికి మంచిగా గవర్నమెంట్ నౌకరున్న మొగడు దొరికిండు, నీకు ఏం పని చేయక వ్యవసాయం చేసుకున్న మొగడు దొరికిండు. అందుకే దాన్ని చూస్తేనే కంట్లో పెట్టుకుంటానవే నువ్వు. నీ కళ్ళ కంప కొట్ట ఛీ. అందుకే గిన్నె లేనా కూడా నీకు పిల్లలు కాలేదు ఇంకా. ఏందే వైష్ణవి, పొద్దుగాల లేచి ఈ ఆకలి ఉట్ట కాకపోవునా ఎక్కడ పన్నా ఆనే ఉన్నది. గడ చూడు గిన్నెలన్నీ అట్టనే ఉన్నాయి. ఇప్పుడంటే నడుతుంది గాని రేపు అత్తగారింటికి పోతే అత్త ఊకుంటదానే. ఎన్నెన్ని మాటలు అంటది. నేనెందుకు పోతానే అక్క? బావ ఎట్లయినా ఇల్లరికమే వచ్చిండు. నాకు వచ్చేటని కూడా అమ్మ ఇల్లరికమే తీసుకొని వస్తుంది. నాకైనట్టు నీకైతుందని గ్యారంటీ ఏమున్నదే? అయినా అందరు మొగోళ్ళు మీ బావ లెక్క మంచోళ్ళు ఉంటారా చెప్పు? బావ మంచోడా చెడ్డోడా కాదే, బావకు అమ్మా నాన్న లేదు కాబట్టి తీసుకొని వచ్చిండ్రు ఇల్లరికం. నాకు కూడా అమ్మా నాన్న లేని వాళ్ళని చూసి తీసుకొని వస్తుంది. గట్ల ఆశలు పెట్టుకొని కూసోకే, అవి కాకపోతే మళ్ళీ నువ్వే బాధపడతావు. సరే గంతి. అవునే, అమ్మ కనిపిస్తలేంది పొద్దున్న నుంచి, ఎటు పోయింది? కరీంనగర్ వేయింది చిట్టి కట్టడానికి. అవునా? లక్ష్మ ఆంటీ దగ్గరికి కానే? అవును, నీకెట్ట తెలుసు? ఇగో లక్ష్మ అంటే ఫోన్ చేస్తుంది. అవునా, ఇదే. ఆంటీ, అమ్మ రాలేగా ఇంటికి ఇంకా? ఏంది యాక్సిడెంటా? ఎట్లున్నది ఇప్పుడు మా అమ్మ? సరే ఆంటీ, మేము వస్తాను మాకు. ఏమైందక్క? అమ్మకి యాక్సిడెంట్ అయిందటనే పోదప్పా. బావా బావా. అనిలు, ఆ రాజాబాబు 3 ఎకరాలు అయిపోయిందా దున్నుడు? ఏంది ఇంకా కాలేదా? అరే ఎంతసేపు అయ్యా దున్నుడు? అది ఆ మలేషం బాబు ఫోన్ చేస్తుండే. బావా తొందర కానీ బావా. నేను టిఫిన్ మావాడుకోతా కానీ ఆ దున్నుడు తెలియదు కానీ సరేనా? సరే. బావా ఏడికి పోతున్నావు బావా? అడిగింది పొలం కాడిపోతున్నా. మా అమ్మకి యాక్సిడెంట్ అయిందట. ఏంది యాక్సిడెంట్ అయిందా? ఎటు పోయింది? పొద్దుగాల లక్ష్మ ఆంటీ వాళ్ళ ఇంటికి పోయి చిట్టి కట్టని పోయింది. అయినా ఒకదాన్ని పంపించరే, నేను దిశాకున్నా కరీంనగర్కి. కరీంనగర్ లో ఏదో చిన్న పని ఉన్నదంట బావా, అది చూసుకొని అత్త అని పోయింది. ఒక్క పని చక్కగా చేయలే మీరు. నడు పోపా, కూతురు ఇంకా. ఏంది అమ్మ నువ్వు ఉండే కాడు ఉండవా? చూడు చేతి తిరిగి ఆ నోసలు మొత్తం కొట్టుకపోయింది. ఇంకా నయం పొద్దున్న లేచిన గడే మంచిగా ఉన్నది. కాలు గిట్లు ఇరుగుంటే ఎట్లా ఇప్పుడు చెప్పు? అట్లా కాదమ్మా, మీరు బయట ఉన్న ఒక్క మాట చెప్పరా నాకు? చెప్తూ బిడ్డ, ఒక్క పని అయ్యేది ఉంటే ఫోన్ చేసి రమ్మంటు గాని నాకు 2-3 పనులు ఉండే. ఇక నా ఎంబడి నిన్ను తిప్పుకుంటే ఎట్లుంటది? నీకేదన్నా పని ఉంటే నువ్వు చేసుకుంటావు కదా అని పోయినందుకు గిట్లా అయింది బిడ్డ. ఏం చేయాలి, నాకు ఆచారం మంచిగా లేదు. సరే సరే వైష్ణవి, నాకు కూర్చొని కోపం అది బిడ్డ అక్కడ కూర్చుంటది. ఊకోతమ్మా, పాన మంచిగా కింద కూర్చుంటావా? కూర్చొని కూర్చుంది పోతే పో. సరే బావా. అసలు ఏమైంది అత్తమ్మా? అసలు ఎట్లా జరిగింది యాక్సిడెంట్? అదా బిడ్డ, లచ్చక్కకు పైసలు ఇచ్చేది ఉన్నదని వాళ్ళ ఇంటికి పోయినా.
వాళ్ళ ఇల్లు మెయిన్ రోడ్డుకే కదా. పైసలు ఇచ్చిన ఆయనతో ఆటో ఎక్కుతా అని రోడ్డు దాటిన ఎవడో మోరుతో పోరడు ఆయనతో బండి తీసుకొచ్చిండు, నాకు గుద్దిండు. ఆడ పడ్డ వాళ్ళు ఆయనతో లచ్చక్కోళ్ళ కొడుకే ఆయనతో ఆ పోరని దొరకబడదామని చూసిండు కానీ ఆ పోరడు దొరకలేదు. ఇక దావకాల్లోకి తీసుకుపోయిండు నన్ను. చూసినావా ఇల్లరికం అల్లుని చేసినావు కాబట్టే నీకు కట్టంలో కూడా మేము చూసుకుంటాను. అదే నువ్వు బయట ఇచ్చినావు అనుకో, నీ కట్టంలో మేము చూసుకుందామా చెప్పు? అమ్మా, నీ అల్లుడు నిన్ను ఆపద సంపతికి కొడుకు లెక్క చూసుకుంటాడు. అవును బిడ్డ, నీకు లగ్గం చేసి ఇల్లరికం అల్లుని తెచ్చుకుందామని చుట్టుపక్కల వాళ్ళను సంబంధాలు చూడమంటే అందరు ఉండి గా ఇల్లరికం అల్లుని తెచ్చుకుంటారా? ఆడిపిల్ల అన్నాక అత్తగారింటికి పోయి ఉండాలి గాని గీడుండు ఏందని నలుగురు 4 రకాలుగా మాట్లాడిండ్రే. కానీ దేవుని దయ వల్ల నాకు బంగారం అసంటి అల్లుడు దొరికిండు. అందరూ కూడా ఇంటికొచ్చిన అల్లుడు మీకు కొడుకు లెక్క చూసుకుంటాడా, నిన్ను మంచిగా చూసుకుంటాడా, ఓర్వడు తిడతారు అది ఇది అనుకుంటా పేరునాలు పెట్టిండ్రు బిడ్డ. కానీ నా అల్లుడు నన్ను మంచిగా చూసుకుంటాడు, నన్ను కొడుకు లెక్క చూసుకుంటాండే. అవునే అమ్మ, ఇప్పుడు నువ్వే అంటావు కదా ఆడపిల్లకి అత్తగారి ఇల్లే అందమని. అందరూ అంటారని నువ్వే అన్నావు కదా ఆడపిల్లని ఇంట్లో ఉంచుకోవద్దు బయటకి ఇయ్యాలని. నాకంటే ఇల్లరికం అల్లుని తీసుకొచ్చినావు, చెల్లెని మాత్రం అట్లా చేయకే, దీన్ని బయటకే ఇయ్యి. నాకు తెలిసింది నువ్వు దీన్ని బయటకే ఇస్తావని. ఏంది బిడ్డ, చెల్లెను బయటికి అన్నా ఇయ్యా? దానికి కూడా అల్లుడు అసంటు మంచి సంబంధం చూసి ఆ అల్లుడిని కూడా ఇల్లరికమే తీసుకొచ్చుకుంటా. దీన్ని బయటికి ఇచ్చేది లేదు. మీరిద్దరూ నా కళ్ళ ముందే ఉండాలి. అదేందమ్మా గట్లంటావు? నాకు ఇల్లరికం అల్లుని తీసుకొచ్చి పెళ్లి చేసినావు, ఇప్పుడు దీన్ని కూడా చేసినావు అనుకో మందితో మాట్లాడతావు. ఇంకా లోకం కాకులే బిడ్డ, వాళ్ళు గట్లనే ఒర్రుతారు, వాళ్ళ మాట పట్టించుకోవద్దు. మొన్న గా సావత బిడ్డ గట్లనే మంది మాటలు పట్టుకొని వాళ్ళ బిడ్డకు బయట వాళ్ళనిచ్చి పెళ్లి చేసింది. వాళ్ళ అల్లుడు రోజు తాగుడాట కొట్టుడాట పొల్లం టార్చర్ చేసుడాట. అమ్మ గిట్లా అని సమతకు ఫోన్ చేసి చెప్పిందట వాళ్ళ బిడ్డ. వాళ్ళ బిడ్డ చెప్పిన మాట వినక నా అల్లుడు మంచోడని అల్లుడిని నమ్మింది. ఆయనతో పోరడి చేసే టార్చర్ భరించలేక ఉరి పెట్టుకొని చచ్చిపోయింది. మొన్న సమత నా ముందట ఏడ్చుకుంటా బాధపడుతుంది. అయ్యో నా బిడ్డకు బయట సంబంధం ఎందుకు ఇచ్చి చేసిన, బంగారం కూడా ఇల్లరిక సంబంధం ఇచ్చి చేసిన మంచిగుండు, నా బిడ్డ నా కళ్ళ ముందట మంచిగుండని ఓ అని ఒర్రింది మొన్న. ఇగో బుజ్జి, నాకు మందితో సంబంధం లేదే, నా చిన్న బిడ్డకు కూడా నేను ఇల్లరిక సంబంధమే చేస్తా. మీరిద్దరు నా కళ్ళ ముందట ఉండ్రు, సంతోషంగా ఉండ్రు, నాకు కావాలి గంతే. నువ్వేం మాట్లాడక. ఇక ఏమైంది అక్క గట్ల మాట్లాడతాను? నువ్వు ఇంట్లోండి అమ్మ ఎట్లా చూసుకుంటానో నాకట్లా చూసుకోబుద్ది కాదా? ఏమో నేను బయట దాని లెక్క మాట్లాడతాను. నీకేం తెలియదు, నువ్వు ఆమె అమ్మ. ఇద్దరు అల్లుళ్ళు ఒకే ఇంట్లో ఉంటే ఎవరి గుణం వేసుంటుందో తెలియదు. పోంగా పోంగా పెద్ద పెద్ద అల్లుళ్ళు అవుతాయి. ఏందో ప్రియా గట్ట మాట్లాడతావు? నా గుణం ఏందో నీకు తెలియదా? నువ్వు ఆగు బావా, నీకేం తెలియదు. ఏ నువ్వుకోయే అత్తమ్మ, మీరైతే గట్టిగా అనుకుంటారు కదా వైష్ణవ్కి ఇల్లరికి వెళ్ళి తెద్దామని. అవును బిడ్డ, సరే ఎక్కడ మంచి సంబంధం చూద్దాం గాని ప్రియా, మాట్లాడింది మాదాలు గాని పోయి అన్నం కూర వండు పో. అయ్యో పోతా, నాకు రాదు. సరే అత్తమ్మ, నేను అట్లా పొలం కాడ పోయేస్తా. సరే బిడ్డ, పైలంగా పోయిరా. పొద్దుగాలనే పోయేటోని కావచ్చు, ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు ఇన్నే ఉండే. చిన్నదానా చెప్పే అక్క ఏం కూర వండుతుందో ఏమో. పప్పు అండకాను బిడ్డ, పప్పు తినద్దు అన్నాడు కదా. సరే చెప్తా. ఏందో ఏమో రోజు బండెడు బట్టలు అవుతాను. నా చెల్లుండి ఏం లాభమో ఏందో, అన్ని నేనే చేసుడు అవుతాను. ప్రియా ప్రియా, ఇక్కడ ఉన్నావా? నువ్వేంది పోయినట్టు పోయి మళ్ళొస్తాను? ఏం లేదే, ఈ నెల ఖర్చులకు పైసలు ఇవ్వలే కదా, నేను మర్చిపోయినా. ఈ వాడికి పోయినా గుర్తొచ్చింది. ఎంత మంచోడు అయ్యాను. మా అమ్మకి ఒక కొడుకున్నా నీ లెక్క చూసుకుందునో లేదో. ఇప్పుడు ఏమైందనే ఓకే అట్లా అంటావు? ఇది నా బాధ్యత కదనే. బాధ్యతేనయ్యా, నేను కాదంటలేను. కానీ పోయినవి మళ్ళీ గుర్తుకొచ్చి మర్రొచ్చినావు చూసినావా, అదయ్యా నీ గొప్పతనం. అందులో గొప్పతనం ఏముంది? నా దగ్గర ట్రాక్టర్ ఉన్నా, హార్వెస్టర్ ఉన్నా, నేను అనాథని చెప్పి నా పిల్లని నీకు ఎవరు ముందు రాలి. అమ్మనా లేనోడు ఎట్లా పెరిగిడో అని అంత దూరం కొట్టారు. కానీ మీ అమ్మ మాత్రం అవన్నీ ఏం ఆలోచించకుండా నాకు నిన్నుచ్చి పెళ్లి చేసింది. నువ్వు అనాథవని మా అమ్మనికి ఇచ్చి పెళ్లి చేసినందుకు ఆ కృతజ్ఞతతోటి ఇంట్లో పప్పులు ఉప్పుల కానుంచి చిన్న నుంచి పెద్ద ఖర్చుల దాకా ఇంటి కరెంటు బిల్లులు, మా చెల్లె కాలేజీ ఫీజులు, అంతెందుకు ఇప్పుడు మా అమ్మకి యాక్సిడెంట్ అయితే ఆ ఖర్చులన్నీ నువ్వే పెట్టుకున్నావు.
ఇంతకంటే మంచోడు ఇంకెవరుంటారు చెప్పయ్యా. ఎవరికి ఇప్పుడు ఎందుకే? అయినా ఇది నా ఇల్లే, నువ్వు నా పెళ్ళానివి, నా అత్తమ్మ నా మరదలు, నేను కాకుండా ఎవరు పెడతారే? అంత మంచిదే గాని బావా, నాకు ఒక విషయంలో చాలా బాధ అనిపిస్తుంది. ఏంటిదే? ఇప్పుడు నువ్వేమో మా అమ్మ కష్టాన్ని నీ కష్టంలాగా అనుకుంటాను, మా అమ్మ మా చెల్లెకి కూడా ఇల్లరికం అల్లుని తీసుకొద్దాం అనుకుంటుంది. ఆయన ఎట్లుంటాడో ఏమో, నాకు మస్తు భయం అవుతుంది. నీ లెక్క ఉంటాడా? ఇగో ప్రియా, నా లెక్క ఉన్నా లేకపోయినా మీ అమ్మ మంచి మనసుకు, మీ చెల్లె మంచి మనసుకు మంచోళ్ళు దొరుకుతారే. ఏమో బావా, నువ్వు ఎంత చెప్పినా నా మనసు ఒప్పుకుంటలేదు. అయినా నేను సంబంధం చూస్తాను, నువ్వెందుకు చెప్పినావు? ఏందే అట్లా అంటావు? ఇప్పుడు నీ సంబంధంతో ఏమైంది? అయినా నేను కాకుండా ఎవరు చూస్తా సంబంధం? అది కాదు బావా, ఇప్పుడు నువ్వు కొత్తల్లోని తీసుకొచ్చి ఇంట్లో పెడితే నీకిచ్చే మర్యాద తగ్గదా చెప్పు? ఆయన మంచిగా చూసుకుంటే నువ్వు బాధపడవు చెప్పు? అట్లా కాదు, ఎంతైనా కొత్త అల్లుడిని ఖచ్చితంగా మంచిగా చూసుకుంటారు. అట్లా అని చెప్పి నన్ను తక్కువ చెప్పు. నాకు నమ్మకం ఉంది మీ అమ్మ ఇద్దరిని సమానం అవుతుందని. ఏమో బావా, నీ నమ్మకమే నిన్ను కాపాడాలి. అయినా నువ్వేందే ప్రతిదానికి ఏదో లేనిపోయిన అనుమానం పెట్టుకుంటా ఉంటావు. సరే మీ అమ్మకి అన్నం అయిపో, నేను పొలం దాకా పోయేస్తా. ఆగో, ఇంటి దాకా వచ్చి అన్నం తినకుండా పోతావా? తినిపోదు బా. నేను పొద్దు నుంచి పొలం కాడు పోలేదు, పోయేస్తా. మీరు తినిపోర్రి. మళ్ళొచ్చుడు ఎందుకు? తినిపోతే కాదా? మీరు తినిపోరు, వస్తా. అయ్యో, ఏందో ఏమో ఈయన మారని మారడిగా. ఛీ! ప్రియా, ఆ అమ్మ అత్తానా? అడగాను నొప్పి ఎట్లా పోతుంది? అబ్బో, ముట్టకు నొత్తాంది. నొప్పి ఎట్లున్నది అబ్బా? గిట్లే నొత్తాంది బిడ్డ, ఏం చేయాలి? నొప్పుల గొల్లు వేసుకున్నావా? వేసుకున్నా. ఇది చిన్నదానికి పని చెప్తే అటేనా అనే నీళ్లు తెమ్మని చెప్పిన ఎదువారాయే. వైష్ణవి, దానికి పని వస్తుంది, దానికి ఎగరం తెలుసు అని చెప్పి దాన్ని తీసుకురమ్మని చెప్పినవా? ఇంకా దాన్ని తీసుకొచ్చి ఇంట్లోనే పెడతా అంటాను. నేను దానికి చేయాలి, రేపు అది చేసుకున్న దాని మొగుడికి కూడా నేను వేయాలి. నీళ్లు పట్టిదా కాదు రానే. చేత తీ బిడ్డ, అదే నిమ్మలంగా పని. అవునే బిడ్డ, అల్లుడు కనబడతాడు, ఎటు పోయిండే? పొలం కాడికి పోయేస్తానని పోయిండే. గా రమ్మక్కున్నది కదా, ఇలా చిట్టెత్తుకోమని చెప్పింది, అడిగి పోయి పైసలు పట్టుకొస్తాను పోయింది. చూసినావా బిడ్డ, అల్లుడు బంగారం అసంటూ మనిషి. చిన్న చిన్న ఖర్చుల కానుంచి అల్లుడే ముందట పడి ఇలా తీసుకురావట్టే. నిన్న చిన్నదానికి పెళ్లి చేద్దామన్న ముచ్చట తీసిందో లేదో, ఈడ చిట్టి ఆడ చిట్ట 4-5 చిట్టీలు వేసిండు. ఆ పైసలన్నీ ఎత్తి దీనికి బంగారం తీసుకుంటాను అనుకుంటాను కావచ్చు. మీ బాపు ఉన్నప్పుడు మనకిద్దరు ఆడవిలగా అయ్యా అంటే రూపాయి కూడా ఖర్చు పెట్టలేదే మీ అయ్యా. నేనే 100 రూపాయలు కావాలన్నా ఈడ ఆడ అనుకుంటా వాళ్ళింటికి పోయి వీళ్ళింటికి పోయి తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళదిత్తు. గంత పట్టి లేకుండా ఉండేది మీ అయ్యా. ఎంతగానం చేస్తే మీరు ఇంత పెద్దోళ్ళు అయ్యారు. అల్లుడు బంగారం అసంటు మనిషే, దేవుడు అసంటు అల్లుడు దొరికిండు నాకు. ఇంత కట్టపడ్డందుకు నా అల్లుడు అన్ని పనులు ముందట ఉండి చేస్తాడు. అమ్మా, నీకు ఆయన మీద ప్రేమ ఉన్నది, ఆయనకు మన మీద బాధ్యత ఉన్నది. ఇదంతా మంచిగానే ఉన్నది కానీ రేపు చెల్లెకి పెళ్ళి అయినాక ఇద్దరు అల్లుడిని ఒక్క లెక్కనే చూస్తావాయే? ఏంది బిడ్డ గట్ట మాట్లాడుతున్నావు? ఇద్దరు బిడ్డల్ని సమానంగా చూసిన నేను ఇద్దరు అల్లులను సమానంగా చూడనా? దీన్ని బయట సంబంధానికి ఇచ్చి చేస్తే వాళ్ళు ఎట్లా చూసుకుంటారు అన్న బాధకు నేను చచ్చిపోదునే. అందుకే ఇల్లరికం సంబంధం చూసి అల్లుడిని ఇంటికి తీసుకొచ్చుకుందాం అనుకుంటానా. ఇద్దరు అల్లుళ్ళు మన ఇంట్లోనే ఉంటారు కదనే, వాళ్ళు ఎట్లుంటారు ఏందనేది వాళ్ళ బాధ్యత నా మీదనే ఉంటది కదా బిడ్డ. నువ్వేం ఆలోచించకే, దేని గురించి ఆలోచించకు. పెద్దల్లునికి మాట రాకుండా నేను చూసుకుంటా. నీ మొగనికి ఏం మాట రాదు కదా, సపరేకుండు. ఏమోనమ్మా, నీకు అంతా తెలుసు కదా, నీ ఇష్టం ఇక. అగు, ఆయన వస్తాను. అయ్యో అత్తమ్మ, కూర్చో కూర్చో. అయితే అత్తమ్మ, పొద్దునారు అమ్మక ఫోన్ చేసింది, మీకు చిట్టి వచ్చింది, చిట్టి తీసుకుపోరని. ఇక పైసలు తీసుకొచ్చినా తీసుకోరు. అయ్యో అల్లుడు, పైసలు నాకెందుకు? అన్ని పనులు నీ చేతనే ఇలా తీసుకొచ్చినావు. ఈ పైసలు కూడా నీ దగ్గరనే ఉండని. రేపు బిడ్డ నువ్వు ఇద్దరు కలిసిపోయి బంగారం కొనుక్కరాంది. అయ్యో, నాతోనేడైతుంది, మీరిద్దరు పోయి తీసుకురారి. అద్దు బిడ్డ, చిన్నదాని కార్యం కూడా నీ చేతుల మీద ఎల్లదిస్తే నాకు సంతోషం అనిపిస్తుంది బిడ్డ. రేపు పొద్దుగాల పోయి
మీరే బంగారం కొనుక్కరండి. అయినా కూడా నాకు పానం మంచిగా లేదు. నేను అటు ఇటు కూడా పోయేటట్లేను కదా బిడ్డ. సరేనా? సరే అత్తమ్మ. ప్రియా అనవెద్దురా. అల్లుడు ఏదమ్మా? ఆ, ఓ ముచ్చట చెప్పుడు మర్చిపోయిన బిడ్డ. మన భాస్కర్ లేడా ఊళ్ళే? ఏ భాస్కర్ అత్తమ్మ? అదే బిడ్డ పోస్ట్ ఆఫీస్ కాడ లేడా భాస్కరు? అవును, ఏమైంది? ఆయనకేం కాలేదు బిడ్డ. మొన్న చిన్నదానికి ఓ సంబంధం చూడమని చెప్పిన. ఆయనే ఓ సంబంధం చూసిండట. పిల్లగాడు పోలీస్ అట. అవ్వయ్య చిన్నప్పుడే చచ్చిపోయిండట. మేనమావనే జాదిండట. ఇక పిల్లగాడు మంచోడన్న ముచ్చటినబడ్డది. నువ్వు పోయి చూసత్తే వాళ్ళను నాటు రమ్మంటే వాళ్ళు వస్తారు. ఇక మాట ముచ్చట ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం బిడ్డ. ఆ ముచ్చటనే నీతో చెప్తాను ఆగిన. అగో అత్తమ్మ, పోలీస్ అంటున్నావు, మరి ఇల్లరికానికి ఒప్పుకున్నాడా? అయ్యో బిడ్డ, నీకు వచ్చిన ఆలోచన నాకు కూడా వచ్చింది. వాళ్ళ మామతోని గిదే ముచ్చట అన్న. మరి ఇల్లరికంకు ఒప్పుకుంటాడా అంటే ఆయనే చిన్నప్పటి నుంచి ఒంటిగానే పెరిగింది కదా, ఉమ్మడి కుటుంబం అంటేనే ఇష్టం అని చెప్పిండు వాళ్ళ మామ కూడా. వాళ్ళ అత్త కూడా చిన్నప్పటి నుంచి బాగా రాసి రంపాన పెట్టిందట పిల్లగాన్ని. అందుకే వాళ్ళ మామ హాస్టల్ నుంచి చదివిపించిండట. ఒప్పుకున్నారు. సరే అత్తమ్మ, ఒప్పుకుంటే నయమేనా. ఒకసారి అయితే తన నంబర్ అయితే ఇది, నేను అప్పుడు పోయి మాట్లాడతా. సరేనా అత్తమ్మ? సరే బిడ్డ. ప్రియా అనవెద్దువా. అమ్మా ఆయనకి అన్నం పెట్టత్తా. అవు బిడ్డ, ఏం కూర వండినవే? కాకరకాయ. పొద్దున్నే కదనే తిన్నావు, ఏమో తెలియనట్టు మాట్లాడతాను. తిన్నా అని మర్చిపోయినే. అల్లుడుగా కాకరకాయ కూరతో తింటాడా అని దుకాణంలోకి 4 కోడిగుడ్లు చెప్పు. కోడిగుడ్ల కూర అండు. ఏమైతుంది ఒక పూటకి, మా తింటాడు. అరే చెప్తే అర్థమైతలేదా అనే? మంచి కూర ఉంటో బుక్ ఎక్కువ తింటాడు. ఎందుకట్లా చేస్తాను? చెప్పిన మాట వినిపోయి తేపో. సరే. ఏం చూస్తానదే కూకుండి? అది కోడిగుడ్లు తెచ్చేవారు పోయి ఉల్లిగడ్డలు పోయిపో. సరే. ఏ పని చెప్పేదాకా చేయదట. పెద్దదానికి నిగ్రహం చిన్నదానికి లేకనే లేకపాయ. ఎట్లనో ఏమో, ఎట్లా బతుకుతుందో ఏమో. దీంతో గోసనే ఉన్నది. ఈ అబ్బాకి ఎంతసేపు అయితే నీకు వచ్చి ఇంకా అవుతాడు మనిషి. అది అంటాడుగా. సారీ అన్న, వీడియో పిచ్చిన. అయినా నువ్వేంది, మా అత్తమ్మ ఆల్రెడీ పోలీస్ అని చెప్పింది కదా, నువ్వు గ్రౌండ్ కమ్మన్నావు. సెలెక్ట్ అయినా కానీ ఇంకా పోస్టింగ్ వల్లే. నాకు తెలిసి ఇంకా 2-3 రోజుల్లో పోస్టింగ్ పడుతుంది. ఈ ఇంటికన్నా ఖాళీగా ఉన్నా కదా, మళ్ళీ పోస్టింగ్ పడ్డ తర్వాత వీలైతే వీలు కదా అని ఇప్పుడే రన్నింగ్ చేసుకుంటాను. ఇక్కడికి వస్తే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు, వాళ్ళని కూడా పరిచయం చేయించినట్టు ఉంటుంది. అందుకని ఇక్కడికి రమ్మని చెప్పిన. ఇక ఇక్కడ నా మంచి చెడు కూడా మీకు తెస్తుంది. ఆలీలు చెప్తారు కదా, మా దోస్తులు ఇట్లా ఆలీలు ఉన్నారు, మనం మాట్లాడుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. అందుకే గ్రౌండ్కి రమ్మని చెప్పిన. అది సరే కానీ నీకు అంతా ఓకేనా? మరి మరి మా అత్తమ్మ మీ మామయ్యతో నీకు అన్నీ మాట్లాడిందా? మాట్లాడిందన్న. అదే మీరు ఏమడుగుతారో నాకు కూడా అర్థమైంది. మా మామయ్య కూడా నాకు అన్నీ చెప్పిండు. మీ అత్తమ్మ అన్న దానికి అన్నిటికీ నాకు సరే. అదే ఏదున్నా ముందే మాట్లాడుకుంటే బాగుంటుందని వచ్చిన. కరెక్టే అన్న, మీరు చెప్పింది కూడా కరెక్టే. నాకు అన్నీ ఓకే అన్న. సరే సరే, మరి మీ మామయ్య తీసుకొని ఒకసారి రారి మాట్లాడదాం. సరేనా? తీసుకొని వస్తా. ఓకే. అరే గణేష్ ఇట్రా. అత్తనా. అరే గణేష్, నీదో పోలీసు నౌకరీ, నీకున్న నౌకరికి మంచి మంచి సంబంధాలు వస్తాయి. నువ్వు అవన్నిటిని కాదనుకొని ఇల్లరికం సంబంధం కావాలనుకుంటాను. ఈ ఇల్లరికం సంబంధం అవసరం ఆరా? మరొకసారి ఆలోచించుకో. మావయ్య, ఇప్పుడు నువ్వు అన్నట్టు నీ పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకుంటే ఇన్ని రోజులు నీ ఒక్కనే ఉన్నా, ఇప్పుడు 2 అవుతావు. సంవత్సరానికో 2 సంవత్సరానికో పిల్లాడు పుడతాడు. మా అంటే 3 అవుతాం కావచ్చు. ఇన్ని రోజులు నేను అమ్మ నాన్న లేకుండా పెరిగిన, అసలు ఫ్యామిలీ అంటే ఏంటో తెలియకుండా పెరిగిన. నా కొడుకు కూడా అట్నే పెరగాలమ్మా. అదే నేనే పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి అయినా అనుకో, వాళ్ళ అమ్మ ఉంటుంది, మొన్న మాట్లాడింది కదా, వాళ్ళ బావ నాకు అన్న అవుతాడు, ఆయన ఉంటాడు, వాళ్ళ అక్క ఉంటుంది, పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. నీ ఇన్ని రోజులు అయితే ఏదైతే కోల్పోయినో అది ఆ ఇంట్లో నాకు దొరుకుతుంది మావా. అందుకే మావా నేను ఆ ఇంట్లోకి పోతా అంటున్నా. అట్లని కాదురా గణేష్, ఇల్లరికం పోతే ఏమవుతుంది అంటే ఇంట్లో అల్లునికి విలువ ఇయ్యారా. అసలే ఇప్పుడు నీది పోలీసు నౌకరీ,
నీకు బయట సమాజంలో ఎట్లుంటుంది, మర్యాద మంచిగా ఇస్తారు, అక్కడ గౌరవం ఇట్లా అన్నీ మంచిగా ఉంటాయి. ఆ గౌరవం నీకు ఇల్లరికం పోతే ఇంట్లో దొరుకుతుందని నేనైతే అనుకోను. అట్లా లేనప్పుడు నువ్వు అదంతా తట్టుకోగలుగుతావారా? ఆలోచించుకో మరి. మావయ్య, నువ్వేమో ఆ ఇంటికి అల్లుడుగా పోతానని నువ్వు అనుకుంటాను, కానీ నేను ఆ ఇంటికి కొడుగా పోతానని నేను అనుకుంటాను. కొడుకు మర్యాద ఎందుకు మావ? పోందా, మన కోసం చూస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈయనే మనకుండు, పక్కూరేనే. అనుకుంటారేనా? మరి మీ అల్లుడు? మా అల్లుడు హైదరాబాద్ వెళ్తాడు, హైదరాబాద్ ఉంటాడు. అయ్యో, మీతో ఉన్నాడా? మాతోటి ఉంటాడు. ఇక చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో చదివించిన. ఎందుకంటే ఇక మా పిల్ల ఉన్నది కదా, ఇక మా తరపున వాళ్ళను ఓర్వది, మా సొంత అక్క కొడుకే. ఇక చిన్నప్పుడే వీళ్ళ అమ్మనైనా చచ్చిపోయారు. ఇక బాధ్యత అంతా నేనే తీసుకున్నా. ఇక అప్పటి నుంచి హైదరాబాద్లో చదివిస్తాను. ఇప్పుడు మొన్ననే పోలీస్ నౌకరు కొట్టిండు. పోలీస్ నౌకరు కొట్టిందా? మరి నౌకరు ఎక్కడ వచ్చేటట్టున్నది? ఈ దగ్గరనే వస్తుంది వస్తమ్మా, అందుకే పోస్టింగ్ పడలేదు. ఎట్లయినా మనకు దగ్గరనే వస్తుంది, మనలో పడేది కూడా నమ్మకం లేదు. చూడాలి ఇక. అయితే పిల్లానికి అమ్మ నాన్న లేరా? అమ్మ నాన్న లేరు. నాకు కూడా అమ్మ నాన్న లేరే. ఇక దేవుడు అందరికి అందిస్తాడా? మరి ఇంతకు మీరేం చేస్తారే? నేనా? ఆయన నాకు వారు, ఆయనకు మీ లెక్క గవర్నమెంట్ నౌకర్ లేదు. ఓ ట్రాక్టర్ ఉన్నది, ఓ హార్వెస్టర్ ఉన్నది. వాళ్ళ పొలం వీళ్ళ పొలం కౌలు చేసుకుంటూ ఉంటాడు, గంతే. అయినా వ్యవసాయంలో అంత కష్టం ఉన్నదిగా, ఎట్లా బతుకుతారో ఏమో పాపం. ఈయన లెక్క ఏమన్నా గవర్నమెంట్ నౌకరా? ఇట్లనో అట్లనో ఇట్లా ఇట్లా తీసుకుంటా వస్తాను. ఏం చెప్తా? ప్రియా, ఏమైందే? తొందర తీసుకురా వైష్ణవిని. మీరు పిల్ల ఫోటో చూపిమని అడిగిందట కదా, మా ఇళ్ళల్లా పిల్ల ఫోటో చూసేటట్లేదు. అందుకే ముఖం మాట్లాడుకున్నది వేరే ఉంటుంది, ముఖం చూసుకున్నది వేరే ఉంటుంది కదా. నా బిడ్డ పేరు వైష్ణవి. సరే అయితే కానీ నేను కూడా అడగపోదు, కానీ వీడు చూస్తాడని అడిగిన, దాందే ఉంది. కానీ ఎవరా గణేష్, అమ్మాయి నచ్చిందారా? నాదే ఉంది మావ, నువ్వు ఎట్లా అంటే అట్లా. చిన్నప్పటికెళ్ళి నాకేం కావాలో నువ్వు చూసుకోలేదా? ఇది కూడా అంతే, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. వైష్ణవి, పిల్లగా నచ్చిందా బిడ్డ? మీ ఇష్టం అమ్మా. కుమారు, పిల్లకు పిల్లగా నచ్చిండు, పిల్లగానికి కూడా పిల్ల నచ్చింది కదా. మంచి రోజు చూసుకొని పెళ్లికి ముహూర్తం పెట్టుకుందాం. సరే, మంచిది. ఏమైంది? అందరం తినడానికి కూర్చుంటే నువ్వు గ్రీన్ వాటావు? ఏం లేదు. ఏం లేదంటది, నడుతుందన్నాడు. మరి నాకు ఆకలి అయితే లేదు, నీకు ఆకలి అయితే నువ్వు పోయి తినిపో. ఏమైంది? గంటగరం మీద ఉన్నావు. ఏమైందా? ఇప్పుడు మా అమ్మ ఏమన్నది నీకు అర్థం కాలే? మీ అమ్మనా? దేని గురించి? అగో, దేని గురించి అంటావేంది? నాకు అర్థం కాక అడుగుతా. ఇప్పుడు ఆయనని వాళ్ళు అడిగిర్రు ఏం చేస్తావని. సర్కార్ నౌకరు చేస్తాడు, పోలీస్ జాబ్ చేస్తాడని చెప్పిండ్రు. నిన్ను అడిగిర్రు ఇవి ఏం చేస్తావని. మా అమ్మ ఏం సమాధానం చెప్పింది? ఆయనకి ట్రాక్టర్ ఉన్నది, హార్వెస్టర్ ఉన్నది, వ్యవసాయం చేస్తాడని ఎంత తీసి పడేసినట్టు మాట్లాడింది. నీకేం అనిపించలేదా? ఏమనిపించిందంటే బాధ అనిపించింది.
అయినా మీ అమ్మ కావాలని చెప్పిందా చెప్పు? ఏదో మాటలు వచ్చినట్టుంది. గీంతానికి ఫీల్ అవ్వడానికే పదిందన్నాడు. అట్లా కాదయ్యా, మా అమ్మ ఎవరు లేనప్పుడు నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటది. వాళ్ళందరి ముందు నిన్ను తీసి పడేసినట్టు మాట్లాడితే నాతో అయితలేదయ్యా, నాతో కాదు. నువ్వు నేను కాసేపు ఉండే సత్తా, నువ్వు పోయి తినిపో. అది కాదే ప్రియ, మీ అమ్మ నన్ను ఏదో అన్నదని నీకు కోపం వచ్చింది. నాకు కూడా కోపం వచ్చింది అనుకో, బంధాలు విడిపోతాయి. కొన్ని చూసి ఉన్నట్టు వదిలేయాలి. పోదాంపా. కాదు బావా, నీకున్నంత ఓపిక నాకు లేదు, నీకున్నంత మంచితనం నాకు లేదు. నేను కాసేపు అయినా కత్తా. ఇప్పుడు నేను ఆడికి వచ్చింది అనుకో, మా అమ్మ నేను కోపంలో ఏదో ఒకటి అంట. నాకు కోపం తగ్గిన తర్వాత నేనే అత్తా. నువ్వు పో బావా, నువ్వు పో బావా, నేను అత్తా. పో. ఇప్పుడే గిట్లా మా అమ్మ మాట్లాడితే రేపు చిన్నల్లుడు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మా బావ ఎన్ని అవమానాలు పడాలో ఏంటి చూస్తా. రేపు పెళ్ళైన తర్వాత మా అమ్మ గిట్లా మా బావని ఏమన్నా అనాలే, ఇప్పుడు చెప్తా దాని సంగతి. నేను మోటార్ పెట్టావా? అయ్యో ఇంకా పెట్టలేదా? ఒక కరెంట్ వచ్చి 10 నిమిషాలే. పెట్టు. ఏమన్నా వస్తున్నా ఇప్పుడు. సరే ఏమన్నా నేను పొలం దాకా వేస్తా. మా ఊదు కానీ అప్పుడు భూమి కొంటా అన్నావు కదా, ఎవరికన్నా చెప్పినావా? చూసినట్టు ఎక్కడన్నా? ఒక శంకర్ చెప్పెట్టింది, ఒక ఉంచండి భూమి. కానీ సూర్యునికి బాగానే ఉంది భూమి, కానీ వేరే వాళ్ళని అడితే అది వాస్తుకు ఉందో లేదో అంటారు. అయినా నీళ్లు పడితే పడని అంటారు. అదే ఆలోచన చేస్తున్నా. అమ్మో, వాస్తుకు లేదా? వాస్తుకు లేని భూమి తీసుకుంటే ఎప్పుడేమైతుందో తెలియదు. అట్లాంటి భూములు నువ్వు చూడకయ్యా. అయినా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నాకు చెప్పి చెయ్యి, సరేనా? అల్లుడు, నీతోని ఓ ముచ్చట చెప్పాలి బిడ్డ. అది చిన్న బిడ్డకు కొత్తగా లగ్గమైంది కదా, అల్లుడును బిడ్డ గుడికి పోదాం అనుకుంటారు. అయితే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో లేవో, నీ దగ్గర ఒక 2000 రూపాయలు ఉంటాయి బిడ్డ. అయ్యో, దానికి అవుతుంది. సరే బిడ్డ, ఎటు పోతాను? కరెంట్ వచ్చిన మోటార్ పెట్టేస్తా. సరే, పైన బిడ్డ. సరే మా అల్లుడు మంచోడు. అవునా పియ్యా, ఏం కూర వండుతానవే? నేనా? ఇంకేం వండలే. వాళ్ళు గుడికి పోతారు కదా, వాళ్ళు గుడికి వచ్చే వరకు బువ్వ కూర వండుకో. మా వండుతా గాని దాని కూరగాయలు కోయమని చెప్పు, అప్పుడు వండుతా. ఏం తెప్పించుదానా? కొత్తగా లగ్గమైంది గదంతో పని తెప్పిస్తావానే? ఏందో నిమ్మలంగా చేస్తా. అదే అంటే కొత్తగా పెళ్లి అయితే చేయొద్దని రూల్ ఏమైనా ఉన్నదా? అయితే నాతో చేపించినావు కదా, పెళ్ళైన పనులన్నీ నాతోనే చేపిస్తావు కదా. ఏదో కొత్తగా లగ్గమైందని చేయమంటానా, చేత్తత్తి అది మా ఎత్తది. కానీ ఇప్పుడైతే నువ్వు పోయి బువ్వ కూర అనుకో. నాకు అన్ని బాగా అర్థమైతానే, నువ్వేందో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు బాగా. ఊకోవే, పిజ్జా మాట్లాడకు, పోయి చెప్పిన పని చెప్పా. నేనేందో అర్థమైతుందట దీనికి. వైష్ణవి ఏం చేస్తాను బిడ్డ? ఇట్లా వైష్ణవి, మీ అమ్మ చెప్తున్నట్టుంది కదా. మాగినమంటది. మరి ఇక్కడ నిల్చున్నావు? ఏందమ్మా ఒకటే ఊరుడు వరుతాను? అయ్యో, ఏంది బిడ్డ గంత కోపానికి వస్తాను? గుడికి పోతా అన్నారు కదనే, అందుకే పిలిచిన. పోకుంటే ఏం చేస్తాం, పోతాం కదా. సరే అల్లుడు, గుడికి పోతా అన్నారు కదా బిడ్డ, ఖర్చులకు ఈ పైసలు తీసుకో. అయ్యో అత్తమ్మ, పైసలు ఎందుకు? పోయేది గుడికేనా? గుడికి పోయి రాగా ఓటల్లో ఏమన్నా తినరాదు బిడ్డ, కొత్తగా లగ్గమైంది కదా. ఎందుకు అత్తమ్మ, ఇంట్లోనే తిన్నది, పైసలు ఎందుకు ఖర్చు? ఇంట్లో రోజు తినచ్చు, ఇక కొత్తగా లగ్గమైంది బిడ్డ. అట్లా సినిమాకో షికారుకో అటో ఇటో పోయి రాదు బిడ్డ. ఇగో మళ్ళా నీకు నౌకరు అత్తే కుదరదు కాదు బిడ్డ అటు ఇటు పోవటానికి. తీసుకో. సరే అత్తమ్మ, పైలంగా పోయి రాండి, నిమ్మలంగా రాండి, ఏం ఎగురుతాం లేదు, ఇంటికాడ పడిపోయేది ఏం లేదు. సరేనా? సరే అత్తమ్మ, సరే పోయి రాండి.
హలో సురేఖ, ఏం చేస్తున్నావే? అంత మంచిదేనా? మేము మంచిగానే ఉన్నాం కానీ నీకు పెళ్ళైనా 5 ఏళ్ళ దాకా పిల్లలు పుట్టలేదు కదనే. అవును, నువ్వు ఏ హాస్పిటల్లో చూపించుకున్నావు? మంచిర్యాలన్నా? డాక్టర్ మంచిగా చూస్తుందా అని? అబ్బా, ఆ డాక్టర్ నెంబర్ ఏమైనా ఉంటే నాకు పంపిరా జరా. మీ ఆయన దగ్గర ఉన్నదా? అబ్బా ప్లీజే, ఎట్లా నన్ను చేసి పంపిరాదు. అవును కానీ ఇంకా ఫైల్ మీద ఉంటది కదా నెంబరు. అబ్బా చూసి జర పంపివా? సరే, మా బావ వచ్చిండు, నేను మళ్ళీ చెప్తా. నువ్వైతే నెంబర్ పంపి ప్లీజ్, సరేనా? బావా ఇట్రా. ఏంటిదే? ఇట్రా ఒకసారి, నీతో మాట్లాడాలి. ఏంటి గేణిలో పడ్డావు? మళ్ళీ మీ అమ్మతో నిలబెట్టుకున్నావు ఏంది? నాకు అదే పని అనుకుంటానవా? ఇంకేం పని లేదు అనుకుంటానా? అయినా మా అమ్మతో నేను ఎందుకు పెట్టుకుంటా? మరి ఏంటో చెప్పు. ఏం లేదు బావా, నా ఫ్రెండ్ సురేఖ ఉన్నది చూసినావా, దానికి 5 ఏళ్ళైనా పిల్లలు పుట్టలే. ఇప్పుడు మంచిర్యాలంట ఒక హాస్పిటల్, మంచి డాక్టర్ అట. ఆమె దగ్గర చూపించుకోగానే పిల్లలు పుట్టిరు. కొడుకు ఎంత మంచిగా ఉన్నాడు తెలుసా, 4 కిలోలు లడ్డు ఉన్నాడట. మంచి డాక్టర్ అట బావా. నేను ఆ నెంబర్ పంపేయమని చెప్పిన, ఆమె డాక్టర్ నెంబరు. పోయి చూపించుకుందాం బావా. అరే ఇప్పుడు ఏడైతుంది? ఇప్పుడు నాట్లే ఉండే 10 రాళ్ళకు పోదాం. గట్లా అంటవేంది బావా? పోయి చూపించుకుందాం కదా. నువ్వు గిట్లా అనే బట్టే మనకి ఇట్లా అవుతుంది. ఏం చేయమంటావా మరి? అలా నాట్లే ఉండే పని పాత్ర పెట్టి రమ్మంటావా మరి? మీ అమ్మ చూస్తే అట్లుండే. ఇంతకుముందేమో మనం అట్లా పోతే మీ అమ్మ చూసుకోను, మరి ఇప్పుడు ఎవరు చూసుకోవాలనే? పోదాం 10-15 రోజులు ఆగు, పోయిద్దాం. సరేనా? నాడు అనబిద్దపా. ఆయన వచ్చిండు కదా మా మరిది, ఆయన చూసుకోడా? ఇన్ని రోజులు అంటే నువ్వు ఒక్కనే చూసుకున్నావు, ఇప్పుడు ఆయన చూసుకుంటాడు. మనం హాస్పిటల్ పోదాం. ఏం మాట్లాడుతున్నావే? ఇయ్యాల రేపు పోలీసు అవుతాడు, ఇంకా పోలీసుని తీసుకుపోయి పొలం కాడ నిలబెట్టాను నానే. ఏం మాట్లాడుతున్నావే? పద్ధతి కాదు. 10 రోజులు ఆగు, పోయేద్దాం గాని అనదుపా. ఏంది పద్ధతి కాదా? ఇప్పుడు ఆయన ఉన్నది దేనికి నాకు అర్థం కాక అడుగుతా. ఇంటికి చిన్నల్లుడు అంటే చిన్న కొడుకు లెక్క అన్ని చేస్తాడు. ఇన్ని రోజులు అంటే నువ్వు చేసినావు, సరిపోలేదా? ఇంకా మా అమ్మ ఏరుకోరి ఇంటికి ఇల్లరికం అల్లుడని తీసుకొచ్చింది, మా చేస్తాడు. గాని మనమైతే హాస్పిటల్ పోదాం బాబావా. అది కరెక్ట్ కాదే, అది పద్ధతి కూడా కాదు. నన్ను కొరిగేది అడుగు, పోదాంపా. అరే ఇప్పుడు కాకపోతే ఆయన ఇంకెప్పుడు నేర్చుకుంటాడు? ఆయన మా చేస్తాడు గాని మనం పోదబ్బా. ఆయన నేర్చుకోవడం బాగుంది కానీ నడు పోదాంపా. నువ్వు కొర్రేకు. ఈయన కరెక్ట్ ఉంటే నాకెందుకు ఇట్లా అవుతుంది? ఏమే అత్తనా? చెయ్యి పాడుగాను బాగా వాపొచ్చింది, తడతాడంటుంది. ఇలా గోళీలు ఇచ్చుడు మర్చిపోయిందా ఏంది ఇది? ప్రియా, గోళీలు దేవానే? అత్త నాకు కట్టు సల్లా ఉండా. ఇవ్వట్టు. అవునే అమ్మా, నీకు కొంచెమైనా న్యాయం అనిపిస్తుందా? దేనికే? పొద్దుగాల ఆయన దగ్గర 2000 తీసుకున్నావు. ఆయన మంచితనానికి నీకు 2000 ఇచ్చిండు. అవి తీసుకుపోయి నీ చిన్న చేతిలో పెట్టి, ఇవి తీసుకోండి, మీరు ఊడి మీద పడి మంచిగా ఎంజాయ్ చేయర్రి, మంచిగా పార్కులకు తిరుగుర్రి, తినుండ్రి, రండి అని చెప్పినావు. నీకు కొంచెమైనా న్యాయం అనిపిస్తుందా? అగో అందులో తప్పేమున్నదే? కొత్తగా లగ్గమైంది కదా అని బయటికి పోయిరమ్మన్నా. అంటే ఏందే ఇప్పుడు? ఆ మహారాణి వచ్చేటప్పటికి నిన్ను ఇంట్లో పనంతా చేసుకొని దాన్ని కూసబెట్టాలి, అంతే కదా? మంచిగున్నరే మీరు. నా మొగుడేమో ఇల్లెల్లా తీసుకురావాలి, నేనేమో ఇంట్లో పని చేసుకురావాలి. ఇంకేందిగా మేము చేసుకొస్తా అంటే మీరు ముగ్గురు కూర్చొని తిరుండ్రి. ఏందే ప్రియా, ఏం మాట్లాడతాను? అంటే ఇప్పుడు నీ మొగని పైసలు అడిగిచ్చిందని నీ కడుపంతా మసులుతాందా? లేకపోతే నిన్ను ఇంట్లోంచి దాన్ని బయట మంచిగా తిరిగిరా అని చెప్పినందుకు అట్లా ఇట్లా బాధ అవుతుందా? లేకపోతే ఏందమ్మా, నాకు అర్థం కాక అడుగుతా. ఇప్పుడు మొన్నదాకా నీకు పెట్టిండు, నాకు పెట్టిండు, దానికి పెట్టిండు, ఇప్పుడు దానికి పెళ్ళాయి, మొగుడు వచ్చిండు. వాళ్ళు చేసుకోరా? వాళ్ళకి చేత కాదా? ఇప్పుడు కూడా మేమే చేయన్నా? ఏదో సొంత తమ్మునికి అన్న చేతుల పైసలు పెట్టి బయట మంచిగా ఎంజాయ్ చేసి రండి అని చెప్పినట్టు చెప్తాను ఏందో. అగో ఇప్పుడు ఇత్తేమైందే? నీకేం బాధ అవుతుంది? ఆయనకు నౌకరు లేదు కాబట్టి పైసలు అడిగిచ్చిన అల్లుని. రేపు ఆయనకు నౌకరు వచ్చినాక మీ పైసలు మీకు మిత్తితో కలిపిత్తది. ఏం రంది పడకు. ఏందో వాళ్ళకి ఇచ్చినందుకు బాగా మసలు ఇచ్చుకుంటాంది. అంటే ఏందే ఇప్పుడు నా మొగన్ ముఖం మీద పారేస్తా అంటాను పైసలు? మరి లేకపోతే ఏందే? ఇచ్చిన 2000కు నా మొగడు ఇచ్చిండు, నా మొగడిని అడిగిచ్చినవు, నా మొగడు ఇల్లెల్లా తీసుకొస్తాను, నీ ఊరగల్ల పని చేస్తాను అని ఇవన్నీ చదవబడితివి. ఏందో ఇద్దరిది పైసలు ఇయ్యకుంటే ఏం కాదు. మేము ఇచ్చిన 2000కు 10 సార్లు చదువుతాంది. ఏందో లచ్చలు ఇచ్చినట్టు.
ఇటీ ఇంకా లచ్చలు ఇచ్చే ఉంటే మీరేడా ఆగుదు. లగ్గమై నెల కూడా కాలేదు, నెల రోజులకు 2000 గింతగానం చదువుతారు. అమ్మా అమ్మా ఇప్పుడు 2000 వేసినావు, ఇంకా పోంగ పోంగ ఎన్ని లక్షలు ఎత్తావో ఏందో నా మొగుడి మీద. ఛీ! గణేష్, మన పెళ్ళి 15 రోజులు అవుతుంది కదా, నీ పోలీస్ పోస్టింగ్ ఎప్పుడు పడుతుంది ఇంకా? అయితే వాళ్ళు జిల్లాల వయసుకి ఇస్తారు, ఇంకా మన జిల్లా దాకా రాలే. మా దోసుగాడు వేరే జిల్లా, వానికి జాబ్ వచ్చింది. ఇక నాకు తెలిసి ఇంకో 10-15 రోజులు పడుతుంది నాకు జాబ్ రావడానికి. ఇంకా 15 రోజులు పడుతుందా? పడుతుంది. సరే, ఒకవేళ మా అమ్మ అడిగితే నువ్వు 4 రోజులు అని చెప్పు. 4 రోజులు అని చెప్పన్నా? గట్ల ఎందుకు? ఎందుకంటే నువ్వు 15 రోజులు అని చెప్పినావు అనుకో, ఒక్క రోజు లేట్ అయినా మా అమ్మ బాధపడుతుంది. అదే నువ్వు 4 రోజులు అని చెప్పినావు అనుకో, 15 రోజులు ముందు వచ్చినా మా అమ్మ సంతోషపడుతుంది కదా. అందుకే గణేష్ 15 రోజులు ఎక్కువ చెప్పు. ఏమైతుంది ఇప్పుడు? సరే తీయే, అయినా మీ అమ్మ ఎందుకు అడుగుతుంది? అడిగినప్పుడు చూద్దాం. ఎందుకంటే కదా ఇప్పుడు అడుగుతా చూడరా. సరే తీ, అడిగితే అదే చెప్తుంది. పోందా? సరే. మీ అమ్మ ఏం చెప్తుందా? గోగులు వేసుకుందా లేదా? అగో ఈయన కూర్చుందిగా. అయ్యో అత్తమ్మ, మీరెందుకు లేస్తారు? కూర్చోరి. అద్దు బిడ్డ, అల్లుడు ముందట అత్త కూర్చుంటే మంచుకుంటదా? ఏం కత్తి అత్తమ్మ, కూర్చోరి. మీకు పాన మంచి లేదు కదా. బుజ్జి, అల్లుడికి కుర్చీ తెపో. గోగులు వేసుకున్నారు అత్తమ్మ? వేసుకున్న బిడ్డ. ఈ కుర్చీ తెచ్చినవేందే? ఇప్పుడు కుర్చీ లోపల ఏడున్నది, ఇప్పుడు దీని మీద కూర్చుంటే ఏమన్నా అవుతుందా? ఏం కత్తి అత్తమ్మ, ఏ కుర్చీ అయితే ఉన్నది. దర్శనం మంచిగా అయిందా మరి? మంచిగా అయింది అత్తమ్మ. అయితే మంది బాగానే ఉన్నారు కానీ అందుకే కొంచెం లేట్ అయింది. మంచిగా అయింది. సరే బిడ్డ, మరి నౌకరి లగ్గమై ఇన్ని రోజులు అవుతుంది కదా, 20 రోజుల దగ్గరికి వచ్చే, మరి నౌకరి ఏడు దాకా వచ్చింది? అయితే జిల్లాల వయసుకి వస్తారు అత్తమ్మ. వేరే జిల్లాలో వాళ్ళకి వచ్చింది. మా దోస్తులు ఉన్నారు వేరే జిల్లాలో, వాళ్ళకి జాబ్లు వచ్చినాయి. ఇప్పుడు మన జిల్లాకి ఇంకా రాలే, అందుకే కొద్దిగా టైం పడుతుంది. ఇంకో 4 రోజులు పడుతుంది కావచ్చు. నేలే పట్టచ్చు, ఇంకెక్కువనే పట్టచ్చే. అదేమన్నా ప్రైవేట్ నౌకరి కాదు కదా, గవర్నమెంట్ కదా. అవునవును, కొంచెం గవర్నమెంట్ నౌకర్ అంటే ఉంటది కానీ ఇంకా మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, అందుకే టైం పడుతుంది. లేకపోతే ఎప్పుడు వచ్చు. అంతే కావచ్చు బిడ్డ, కానీ మరి ఎన్ని రోజులు అట్టిగా అంటే అని ఆలోచిస్తాను. అంతే గదే అత్తమ్మ, నేను కూడా గదే ఆలోచిస్తాను. అందుకే మా ఫ్రెండ్ అడిగిన, అది మన బ్యాంక్ లో చూస్తా అని చెప్పిండు. ప్రైవేట్ గా ఈ జాబ్ వచ్చే వరకు ఆడకన్నా పోతా, కొంచెం మనకు కూడా ఇంట్లోకి వెళ్తది కదా. అవును బిడ్డ, నీకు కూడా చేయి తిరిగినట్టుంటది. ఇక ఆటో ఇటో దేనికన్నా అక్కడికి వస్తాయి కదా, అంతే. ఏమి అయితే ఆ నౌకరు అచ్చుడు వస్తుంది కానీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది అత్తమ్మ. ఇబ్బందా? ఏమి ఇబ్బంది అవ్వదు? అయితే ఇప్పుడు ఏ నౌకరు వేయాలన్నా మన కరీంనగర్ పోవాలి. ఆటోలకు కూడా ఇబ్బంది అవుతుంది, మన ఊరికి బస్సు కూడా రాదు. అందుకే ఒక బండి ఉంటే మంచిగా ఉంటదని అనుకుంటాను అత్తమ్మ. అవును బిడ్డ, నువ్వు అన్నది కూడా నిజమే. ఇక నౌకరికి పోతానంటే చేతుల బండి లేని నడవది. రాత్రో పగలో ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. మళ్ళీ ఇప్పుడు బండి ఉన్నా కూడా రేపు నీకు పోలీసు నౌకరు అత్త కూడా పనిచేస్తుంది కదా. పెద్దల్లుడికి బండి ఉన్నది కానీ మరి ఆయన నీకు ఇస్తే ఆయనకు అక్కర ఉంటది. సరే, ఆ ముచ్చట గురించి నేను మాట్లాడతా కానీ మీరు అన్నం తిన్నారా? తినచ్చిన అత్తమ్మ. సరే, ఇక పోను, ఇంట్లోకి పోను. ఆగు బావా, ఏంది ఎటో దగ్గుతానో ఏంది? ఏం లేదే, ఏడిపోతాను? కైకిలోళ్ళకు టిఫిన్ ఇచ్చి రావాలనే. ఆగు, ఏందంత ఎటో కొడతాను? అయ్యా, గింతగానో ఒళ్ళు కాలుతాంది. గింత ఎండలో పోయి కైకిలోళ్ళకి టిఫిన్ ఇచ్చుడు అవసరమా? మరి నేను పోకపోతే ఇంకెవరు పోతారే? ఆయన లేడా? ఓ పొద్దునంతా ఊరి మీద పడి బాగా ఎంజాయ్ చేసి తిరిగి తిరిగి వచ్చిర్రు, అలసిపోయి పన్నారు. ఆయన లేపుతుంది, ఆయన పోతాడు. నువ్వు లోపలికి వా. అగో పిసనానే, మన పని కానీ పోతాడే. ఆల పనికి నువ్వు ఇయ్యలేదా 2000? నన్ను ఒరియాకే, నేను పోతున్నా. ఇగో బావా, పొద్దుగాల నీ మాటనే నెగ్గింది. హాస్పిటల్ పోదామంటే 15 రోజులు ఆగు పోదామని చెప్పినావు. ఇప్పుడు నా మాటనే నెగ్గాలి. నీకు మంచిగా లేదు, నీకు జ్వరం వచ్చింది, లోపలి బా. నాకేం కాలేదు. అరే రా బావా. హలో రమేష్, పోస్టింగ్ పడ్డదా నీకు? పడ్డదా? ఎక్కడ వచ్చింది? విజయవాడ. నాకు ఇంకా రాలేరా, అందరికి వస్తుంది, నాకు రాలే. అదే మా జిల్లాలోకి రాలేదట కదా, ఇంకా గదే చూస్తాను ఎప్పుడు వస్తుందని. బాగా రోజులు అవుతుంది.
సరే తి తర్వాత అవుతుంది మరి ఫ్రీ ఉన్నప్పుడు చెయ్యి. గణేష్ ఆ, ఏం చెప్తాను అయ్యా? ఏం లేదు వదినే, ఇక మా ఫ్రెండ్ తోని ఫోన్ మాట్లాడతాను. ఫోన్ మాట్లాడతాను. ఏం లేదయ్యా, ఇవాళ మన పొలంలో నాట్లయితాను. కైకిలోళ్ళకి టిఫిన్ ఇచ్చి రావాలి. మీ అన్నను పంపిద్దామంటే జ్వరం వచ్చి పండుకున్నాడు. నువ్వు పోయి ఇచ్చేస్తావా? ఇవాళ నీకేం పని ఏమైనా ఉన్నదా? నువ్వు పోగలుగుతావా? అయ్యో దాన్ని ఏముంది వదినే, ఇచ్చేత్తది. ఏం మాట్లాడుతున్నావే ప్రియా నువ్వు? ఏందే ప్రియా, గాయనకేం పని చెప్తానవే? ఆయనకేం పని తెలుసు అని చెప్తాను నువ్వు? అగో నేనేం చెప్పిందే, కైకిలోళ్ళకి టిఫిన్ ఇచ్చిరా అని చెప్పిన. గది కూడా పనేనా? ఆ గా కొత్తలకు పని చెప్తావు నువ్వు? ఆయన ఇయాలో రేపు అయితే పోలీస్ అవుతాడు. గాయన పోయి గాలకు సర్దిచ్చచ్చుడేందే? ఆయన పని చేసడానికి పెద్దలుడు ఉన్నాడు కదా. ఆయనకి జ్వరం వచ్చింది, లోపల పండుకున్నాడు. ఇయాలనే వచ్చి నాన్న కొత్తగా జ్వరం ఎన్న రాలేదు ఆయనకు జ్వరం. ఆయనకు జ్వరం వచ్చినా ఎండనక వాడనక అన్నిటికీ పనులు ముందటుండి వేసుకున్నాడు. ఇప్పుడేందో జ్వరం వచ్చి పన్నాడని మాట్లాడుతున్నావు. ఆయన జ్వరం వచ్చి పన్నాడా లేకపోతే నువ్వే దగ్గరుండి పండుపోను అండబెట్టినావా ఎవరు పోవాలని? అంటే ఏంది, ఎప్పుడు ఒక తీరే అవుతుందా జ్వరం? ఇవాళ కొంచెం ఎక్కువ వచ్చింది, శాతగాక పండుకున్నాడు. అది కూడా తప్పేనా? పోయేది ఉంటే నువ్వు ఇచ్చిరావే, అంతేగాని చిన్నాళ్ళకి ఏం పని చెప్పకు. అంటే ఏంది, నేను ఒక్కదాని గంట దూరం పోయి రమ్మంటానవా నన్ను? పో, లేకపోతే సపడేకుండు, వాళ్ళే ఉపాసం ఉంటారు. అంటే కైకిలోళ్ళు అక్కడ మాడనియా? ఇగో పోబుద్ది అయితే ఓ, లేకపోతే సపడేకుండే, అంతేగాని చిన్నాళ్ళకైతే ఏం పని చెప్పకు అంతే. సరే ఓ పని చేస్తా, నేను టిఫిన్ ఇచ్చేస్తా. ఆయన బండి మీద తీసుకుపోమని చెప్పినాను. సరే తి అత్తమ్మ, నాకు కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, అట్లా బయటకు వెళ్ళి అంటుంటది. ఇచ్చేత్తది. సరే తీ బిడ్డ, చూసినావా ఆయన ఎంత మంచోడో ఏందో. ఆ నిన్నగాక మొన్న వచ్చిన చిన్నల్లుడి మీద గింత ప్రేమ చూపిస్తాను. ఎప్పటి నుంచో నా మొగుడి మీద గింత ప్రేమ ఎప్పుడైనా చూపించినావానే? ఏం మాట్లాడుతున్నావే? నేను ఇద్దరు అల్లుల్ని సమానం చూస్తా, అర్థమవుతుందా? ఏదో పరిస్థితులను బట్టి ఇట్లా మాట్లాడతానా గాని ఏనాడు కూడా నేను ఎవరికి తక్కువ ఏం చేయలేదు. సపడేకుండు. సరే సరే పో పో పో, నేను మళ్ళీ అత్త కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. అల్లుడు జ్వరం జారిందా బిడ్డ? ఇక గట్లే ఉంది అత్తమ్మ. అయ్యో గిట్ల అయితే ఎట్లా చెప్పు బిడ్డ? మరి ఈ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు పోయి గ్లూకోజ్ అన్న పెట్టించుకోపోయాను. ఇక తగ్గకపోతే రేపు అదే పని చేద్దాం. ఇక నిన్ను అడగంది ఏం పని చేయ కదా బిడ్డ, నీతో నీవు ముచ్చట చెప్దామని వచ్చిన. ఏంటి అత్తమ్మ అది? అదా బిడ్డ, మన చిన్నల్లునికి పోలీస్ నౌకరు వచ్చడానికి ఇంకా నెలనో 2 నెలలో టైం పడుతుందట. ఆ 2 నెలలు అట్టి ఎట్లుండాలి అత్తమ్మ? మరి కరీంనగర్కు ఏదన్నా ప్రైవేట్ దాంట్లో పని చూసుకుంటా అన్నాడు. మరి ఆయన నౌకరు చేయమంటావా? ఇక నేను నౌకరు చేస్తే అన్నకు కూడా ఇంత ఆసరైనట్టు అవుతుంది, ఇంట్లో కూడా ఇంత అరుచుకున్నట్టు ఉంటుందని ఓ ముచ్చట అన్నాడు. మరి చేయమంటావా బిడ్డ? అయ్యో అత్తమ్మ, ఖాళీగా ఉండే బదులు చేసుకుంటా ఏం కదా అత్తమ్మ. గదే బిడ్డ, కానీ ఎట్లా చెప్పుదు అని చూస్తానా. ఏంటి అత్తమ్మ, ఏమైంది? అట్లా కాదు బిడ్డ, ఇప్పుడు కరీంనగర్లో నౌకర్ అంటే అట్టిగానేనా? అచ్చుడు పోవుడు ఇబ్బంది అవుతుంది, ఎట్లా పోయి ఎట్లా అచ్చుడు, బండి అయితే మంచిగా ఉండని అన్నాడు. ఇక నేనే ఇక సరతి బిడ్డ మరి బండి చూడమంటది అని చెప్పిన. ఇక నీకు బండి ఉన్నది కానీ నీకేమో బండి లేని తెలియదా? మరి ఎట్లా చేసుడు ఏంది అనేది. సరతి అత్తమ్మ, నేను ఒక బండి చూస్తుంది సెకండ్ హ్యాండ్ లా. చూస్తావా? చూస్తుంది నేను. సెకండ్ హ్యాండ్ అయితే సెకండ్ హ్యాండ్ ఎట్లా అయితే అట్లా, మనకు నడక నడిచింది కావాలి అంతే. సరతి అత్తమ్మ, తీసుకుందాం లేదా బండి. ఇక దాని గురించి ఇషారం చేసి ఏదన్నా ఒకటి చేస్తే ఇక ఆయన కూడా పని చేస్తాడు, ఈ ఇద్దరికి ఇంత చేయి తిరిగినట్టు ఉంటది బిడ్డకి అంతే. సరతి అత్తమ్మ. గోళీలు అయితే వేసుకో బిడ్డ మరి. వేసుకుంటా. జారకుండానైతే ఆర్ఎంపీ దగ్గరికి పో మరి. సరే అత్తమ్మ. గణేష్, బండి నచ్చిందా? మంచిగా ఉందన్న బండి. ఈ స్కూటీ తీసుకొని మంచి పని చేసినావు, నాకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటది. ట్రాఫిక్ లో గేర్లు వేసుడు గేర్లు బంద్ చేసుడు ఇట్లా నాకు కూడా మంచిగా ఉన్నది. అందుకే తీసుకున్నా గణేష్, అది మంచి పని చేసినావు అన్న. ఏంది, నువ్వు తీసుకున్నావా? అంటే ఈ బండి నువ్వు కొన్నావా? అవును, నేనే కొన్నా. అవును బిడ్డ, అల్లునికి
బండి తీసుకోమని నేనే చెప్పిన. చిన్నల్లుడికి నౌకరీ చేసడానికి ఇబ్బంది అవుతుంది అన్నాడు, అందుకే బండి కొనమన్నా. ఆహా, ఆయనకి పోలీస్ నౌకరు వచ్చిందా? మరి కనీసం చెప్పని కూడా చెప్పలే. అయ్యో బిడ్డ, నౌకరత్త నీకు చెప్పవా అనే? నౌకరు వచ్చడానికి ఇంకా 2-3 నెలలు టైం పడుతుందట. ఇక ఇంట్లో అట్టి ఎట్లు ఉండాలి అత్తమ్మ, కరీంనగర్ లా ప్రైవేట్ దాంట్లో ఏదన్నా నౌకరు చూసుకుంటా అన్నాడు. ఇక నౌకర్ అంటే అట్టుగానేనా బిడ్డ, అచ్చుడు పోవుడు ఇబ్బంది అవుతుంది కదా, బండి లేదు బండి తీసుకోమని చెప్పిన. ఇక ఆయన కూడా అన్నాడు, అత్తమ్మ ఇన్ని రోజులు అన్న చేసింది కదా, అట్టిగా నేనెట్లు ఉండాలి ఇంట్లో, మీ ఏమన్నా చేస్తే ఇంట్లోకి అక్కడికి వస్తుంది కదా, మీకు కూడా చేదోడు వాదోడు ఉంటది, నీ పని చేస్తే అన్నాడు. సరే బిడ్డ అని అన్నా. కాదు మరి, నువ్వు బండి కొనేటప్పుడు ఒక ముచ్చట కూడా చెప్పలేదు నాకు. ఇది లక్షల ముచ్చట అన్నని చెప్పడానికి. ఆయన 20,000 పెట్టి బండి వచ్చింది. ఆయన నీకు బండి గురించి ఏం తెలుసా నీకు చెప్పి కొనడానికి? అయినా గాని నాకు ఒక మాట చెప్పాలనిపించలే. నువ్వు ఆగే బిడ్డ, నీకేం తెలియదు, ఇటు జరుగు. గణేష్, బండి నచ్చిందా బిడ్డ? మంచిగా ఉంది అత్తమ్మ. బిడ్డని తీసుకొని అట్లా 2 రౌండ్లు తిరిగి రా పోండి. అయ్యో ఇప్పుడు ఎందుకు తీస్తామా తర్వాత ఇప్పుడు? పోండి బిడ్డ, కొత్త బండి కదా. పో ఎక్కు, రౌండ్ కొట్టురా పో. కలర్ కూడా మంచిగా ఉన్నది బిడ్డ కదా, మంచిగా ఉన్నది. అయ్యి ఆగాగు, మర్చిపోయినా. అల్లుడు, అత్తమ్మ నీ దగ్గర ఏమన్నా పైసలు ఉంటే అట్లా బయటకు పోతాను కదా. అయ్యో ఇప్పుడు ఎందుకు తీస్తామా? ఇగో ఈ 1000 రూపాయలు తీసుకో, పైలంగా పోయిరండి. సరే అత్తమ్మ. అరే ఆగే అరే, ఏమైంది గంతగరమన్నావు? ఎందుకన్నా కోపం? నాకు చెప్పకుండా నువ్వు బండి ఎందుకు కొనిచ్చినావు? దేవుడా, అట్లా కాదే. మీ అమ్మ వచ్చి చిన్నకి బండి లేదు బిడ్డ, ఒక సెకండ్ హ్యాండ్ బండి చూడమని చూసిన, అలా తప్పేముంది? అయినా వాళ్ళని నారాజు అయితే మనకేమితో చెప్పు. అది కాదు, నువ్వు మొన్న నాకు చెప్పకుండా 2,000 ఇచ్చినందుకే మా అమ్మతో ఎట్లా పడితే అట్లా గొడవ పెట్టుకున్నా. అట్లాంటిది 20,000 పెట్టి బండి కొనిచ్చినావు, నాకు ఎట్లుంటుంది చెప్పు. ఏంది, నేను మీ అమ్మకు 2,000 ఇచ్చానని చెప్పి మీ అమ్మతో లొల్లి పెట్టుకున్నావా? ఇది ఎప్పుడు జరిగింది? ఇదంతా ఎప్పుడు జరిగింది అన్నది నీకు అనవసరం బావా. ముందు చెప్పు, వాళ్ళకి బండి ఎందుకు కొనిచ్చినావు? అంటే మన దగ్గర ఏమైనా కుప్పలు పైసలు ఉన్నాయి అనుకుంటానవా? అరే నువ్వెందుకు గట్ట మాట్లాడతావు? మన దగ్గర కుప్పలు పైసలు ఇప్పేయలేదు నేను. మీ అమ్మ నా దగ్గరకు వచ్చి బండి కావాలి బిడ్డ అంటే చూస్తా అని చెప్పిన. అట్లానే అరే ఏంది 20,000 బండి, అది అట్లా ఇప్పించిన, తప్పేముంది అలా? అదంతా కాదు బావా, నిన్ను ఒకటి అడుగుతా, నాకు చెప్పు. ఆయన నీకేమైనా తోడబుట్టిన తమ్ముడా, లేకపోతే నీ చెల్లెని చేసుకున్న నీ భావనా? నీకు సడ్డగుడు అంతే, వాళ్ళ బతుకులు అలా బతుకుతారు, మనకేం అవసరం చెప్పు. నువ్వు ఇంకొకసారి రూపాయి పెట్టిన వాళ్ళకి మంచిగా చెప్తాను నేను. అరే నాకేమైనా అవసరమా అనే సడకొని బండి కొనియాలి, పైసలు ఇవ్వాలి, అజ్జాయాలు ఇచ్చేయాలని? అరే మీ అమ్మ వచ్చి అడిగింది, అతను కాదు పొమ్మని చెప్పన్నా. చెప్పు, నువ్వే చెప్పు. అందుకే కొనిసిన బండి, నాకేం అవసరమే? నువ్వు మంచోడివే బావా. ఎవరైనా వచ్చి సాయం కావాలనంటే లేదు కాదు అనుకుంటా సాయం చేస్తావు. కానీ మా అమ్మని ఎన్నిసార్లు మందలు ఇచ్చినా, ఆయన దగ్గర పైసలు అడగకమ్మా అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె వింటలేదు. మళ్ళా వచ్చి పైసలు అడుగుతుంది. ఇలా చూడు, బండి కొనిచ్చిందే కాక మళ్ళీ 1000 రూపాయలు అడిగింది. ఆమె ఎట్లాగూ మారతలేదు బావా, కనీసం నువ్వన్నా మారు. ఇంకెప్పుడన్నా మా అమ్మ నీ దగ్గరకు వచ్చి పైసలు అడిగితే లేవని ముఖం మీదనే చెప్పు. ప్రియా, నేను ఈ విషయాన్ని మీ అమ్మతో చెప్పలేనే. ఎందుకు చెప్పలేనో అది నీకు కూడా తెలుసు. బావా బావా బావా, ఈ డాక్టర్ సల్లగుండా చెయ్యి నొత్తాందని దావకాన్లకు పోతే అటు ఇటు నడుము అని కాళ్ళకు పని చెప్తాండు. ఏమి డాక్టరో ఏమో, ఉండో కాడ ఉంటే మండో కాడ పెడతాడు. ఇదంతా అవస్థ ఇదండి. అగో వచ్చిర్రా బిడ్డ, బండి మంచిగా నడుతుందా? మంచిగా నడుతుంది అత్తమ్మ, మంచిగా ఉంది బండి. కరీంనగర్ దాకా వేయచ్చిరా బిడ్డ? పోయొచ్చినాం అత్తమ్మ. ఏమకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అట కదా, అందుకే టవర్ సర్కిల్ ఐస్ క్రీమ్ తినిపించిన. ఇక అట్లనే కరీంనగర్ మొత్తం తిరిగి వచ్చినాం. సంతోషం బిడ్డ, నా బిడ్డకు ఏమి ఇష్టమా అని అన్ని ముందే తెలుసుకున్నావు. గిట్లనే లగ్గమై ఏడాది తిరగక ముందు పిల్లనో పిల్లగానో కానీ నా చేతిలో పెట్టుర్రి. నా పెద్ద బిడ్డకు లగ్గమై ఇప్పటికి 7-8 ఏళ్ళు అవుతాంది.
ఈ వరకు పిల్ల లేదు జల్ల లేదు. మీరైనా చెప్పన గాని ఎర్రి బుజ్జి పో పోయి కాలెక్కలు మోంగడుకోరి. అక్కను చాయ పెట్టమన్నా చాయ తాగురి. సరే అమ్మా. పో పో బిడ్డ పో. ప్రియా ఆగో చెల్లెత్తాంది చాయ పోయి. ఏంది ఇది చాయ్ ఇంకా మసలేదా? ప్రియా ఓ ప్రియా ఏమైందా? ఇంకా చాయ్ కాలేదా? అత్త నాగు ఇవరి దాకా మసలేదట. ఇంకా పెడతా ఆగత్తలేదా అనే చాయ్ పెట్టొద్దు, అది మసలొద్దు, అది పోయొద్దు, తీసుకురావద్దా? ఇక పట్టు. సరే గాని నువ్వు కూసో, నీతో మాట్లాడాలి. చాయ్ తర్వాత తాగిన మంచిదే. మొన్న మంచిర్యాల కాడ మంచి డాక్టర్ అమ్మ ఉన్నదని ఇక సురేఖ వేయిందని చెప్పినావు కదనే, మరి మీరు ఓరా దవాఖానకు? పిల్లల గురించి ఏం ఆలోచించిర్రే? నేను బాబాకి చెప్పిండే అమ్మా, ఆయన 10-15 రోజుల తర్వాత పోదామని చెప్పిండు. 10-15 రోజుల దాకా ఏం చేస్తాడే దవాఖానకు? ఒక నాట్లున్నాయి కదనే, అందుకని చెప్పిండు అట్లా. ఇక గిదే నాట్లు వ్యవసాయం, బాయికి నీళ్లు పెట్టాలి, మోటార్ కట్టబోవాలి, స్విచ్ బంద్ చేయాలి, గదే ఆలోచన తప్పగాని మరి పెళ్ళై గిన్నేళ్ళు అవుతుంది. మరి పిల్లగాడు మరి నాకు ఎట్లా తోటోళ్ళకి అయ్యిర్రు ఎంత సంబరపడతారన్న ఆలోచన ఉన్నదానే? చెప్తానేమో నీకు మా అమ్మకి ఇట్లా అన్నదని కోపం బాగా వస్తుంది. నాకేమనిపించదు అనే బిడ్డ. తోటోళ్ళు అన్నారు పిల్లగాళ్ళని ఎత్తుకొని సంబరపడతా అంటే నా బిడ్డకు పిల్లగాళ్ళు అయితే నాకు రండి ఉండదా అనే? చెల్లకు కూడా లగ్గమాయే, మీకు ఇంకా పిల్లలు కాకపోయే, నాకేమనిపిస్తుంది చెప్పు? నేను నీకంటే ఎక్కువ ఏడ్చిండే అమ్మా ఆయన ముందు కూర్చొని. అయినా కూడా ఆయన హాస్పిటల్ విషయానికి వస్తే బాగా నిర్లక్ష్యం చేస్తాండే. నేను నీ మొగన్నేమో అనే వరకు నీకు బాగా కోపం వస్తుంది బిడ్డ. నీకేమన్నా మంచి మాట చెప్పినా కూడా నీకు నచ్చది. ఏమన్నా అంటే నా మొగని పైసలు అడుగుతాంది మా అమ్మ, నా మొగానికి పని చెప్తానన్న ఆలోచన. ఇప్పుడు నీ కోసం నేను బాధపడతలేనా? నీకు పిల్లగాళ్ళు అవుతలేని నేను ఎంత రంది పడతానా చెప్పు? నా బాధ నీకు అర్థమవుతుందా? ఈ ముచ్చట నీకు గుర్తుకొస్తుందా అనే? ఏమన్నా మాట ఒక్కటే గుర్తుకొస్తుంది కానీ నీ బాధపడదు, నీకు గనమన్నే కనబడది. నాకు 2 బిడ్డలు సమానమేనే, అట్లనే 2 అల్లుళ్ళు కూడా సమానమే. నేను ఎవరిని ఎక్కువ చేయ ఎవరిని తక్కువ చేయనే. నా బాధ నీకు అర్థం కాదు కానీ. నువ్వు ఏడవకే అమ్మా, నువ్వు బాధపడకు. సరేది ఈ వారంలో అయినా హాస్పిటల్ తీసుకుపోమ్మని చెప్తా, తర్వాత నీకు ఏ విషయం అనేది చెప్తా. కానీ నువ్వు బాధపడకు, ఏడవకే అమ్మా ప్లీజ్. ఇప్పటికన్నా అర్థం చేసుకున్నావు సాల్తీ. అయ్యో నేను చెప్పుడు మర్చిపోయానే, మన ఊళ్ళక పూర్వే లేదా నా సోపతామె, వాళ్ళ బిడ్డకు 11 ఏళ్ళకు పిల్లలు అయిందట. ఏదో దావకాన్లో కొంగన 4 రోజులు మందులు వాడిండో లేరో చెప్పన పిల్ల కడుపులా పడ్డదట. ఆ దావకాన్ ఎక్కడ ఉంటుందో మరి ఏంటిది అనేది అన్ని నేను తెలుసుకుంటా. సరే తెలుసుకో. ఇగో ఈ చాయ వేడి చేసుకురా పో, చల్లగా అయింది. ఇదే చేసుకొస్తా, నువ్వు బాధపడకు. సరే నేను తెలుసుకొని చెప్తా గాని. ప్రియా ప్రియా అమ్మా అల్లుడు ఎటువైండే కనబడతలేడు? ఇంకా పొదుపు పైసలు ఏమన్నా మరి ఇచ్చిండా? నాకేం ఇయ్యలేదే. అగో ఇలా కట్టేది ఉన్నదని చెప్పని చెప్తే ఇక లచ్చక్కకి ఇచ్చి రావాలని చెప్తే ఇచ్చిపోలేదా నీకు? అమ్మా నీకు విషయం చెప్పాలి, నువ్వు ఇయ్యటి నుంచి ఆయన్ని ఏం పైసలు అడగకు. ఏం మాట్లాడతానవే? పైసలు అడగకపోతే ఎట్లా? ఇన్నొద్దుల నుంచి వెళ్ళి అక్కరకు సక్కరకు ఈడాడ కట్టే కాడ అన్ని ఆయననే చదువుకుంటచ్చే, అన్నిటికాడ ఆయననే ఇచ్చే. ఇలా పైసలు అడగకంటే ఎట్లనే? ఇన్నొద్దులు వేరు ఇప్పుడు వేరమ్మా. మేము భూమి కొంటున్నాం, దానికి మాకే పైసలు మస్తు కావాలి. అందుకే ఇప్పటి నుంచి ఆయన పైసలు అడగకు నువ్వు. ఏంది భూమి కొంటాడా? మరి గిన్ని రోజులైనా కూడా ఏ ముచ్చట నాకు చెప్పకపాయే? నేనేమో ఏ ముచ్చట ఉన్నా కూడా నా అల్లుడైనా కొడుకైనా ఒక్కటైనా అన్ని ముచ్చట్లు చెప్తా. ఇంత పెద్ద ముచ్చట నాకు చెప్పకుంటున్నాడేంది? మేము ఎప్పటి నుంచో అనుకుంటలేమే, ఈ మధ్యనే అనుకున్నాము. ఆయన నీకు చెప్దాం అనుకున్నాడు, ఇప్పుడు నువ్వు పైసలు అడిగినావు కదా అందుకే నీకు చెప్పాల్సి వచ్చింది.
మీరు భూమి కొనుక్కొని మంచిగా బతుకుతా అంటే నాకు సంతోషమే కాదు బిడ్డ. ఇన్ని రోజులంటే ప్రతి అక్కరకు అల్లుడే ఎల్ల తీసుకొచ్చిండు, కట్టుకుంటూ వచ్చిండు. మరి ఇప్పుడు ఎవరెల్ల తీయాలని ఎవరు కత్తారు చెప్పు నాకు. చూడమ్మా, ఇన్ని రోజులు అంటే ఆయనే చూసిండు. ఇప్పుడు మేము భూమి కొందాం అనుకుంటాను. ఇప్పుడు మా దగ్గర ఎల్లుడు కష్టమే. అయినా నీ చిన్నల్లుడు నౌకరు చేస్తాడు కదా, ఆయన చూసుకుంటాడు ఇప్పటి నుంచి. అరే ఆయన నౌకరికి ఎక్కి నెల కూడా కాకపాయే పైసలు ఇస్తారా అనే? ఏమో, అదంతా మాకు సంబంధం లేదమ్మా. ఇప్పుడు మీకు పైసలు ఇవ్వాలని చెప్పి మేము గోనే భూమి అయితే ఆపుకోలేం కదా. ఇన్ని రోజులు అంటే మా ఆయన ఎలా తీసుకొచ్చిండు ఇల్లు, ఇప్పుడు మాతోనైతే కాదు. మీ చిన్నల్లుడు ఉన్నాడు కదా, ఆయన అడుగు. నువ్వు చెప్పిన ముచ్చట మంచిగానే ఉన్నదే, కానీ నా పెద్దల్లుడు వచ్చి మరి అత్తమ్మ నా పరిస్థితి గిట్లున్నది, నీ భూమి కొనుక్కోవాలనుకుంటానా, ఇన్ని రోజులు ఎలా తీసుకొచ్చినా ఇప్పుడు నాతో అయ్యేటట్లేదు. మరి తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడితో కూడా మాట్లాడని చెప్పాలి కదనే. ఆయన చెప్పంది నువ్వే చెప్పబడితివి, ఆయన చెప్పిన నాటికి చూస్తా గంతే. ఏ ముచ్చట నాతో మాట్లాడకు నువ్వు. అమ్మా అమ్మా, అరే చెప్పేది వినవే. ఆడ పారినట్టయితే కుక్కు కుక్కు అవ్వా మెల్లగానే కుక్కు అన్నందుకు. అరే పేరున్నది, కుక్కపోతే ఏం చెప్తాను, మెల్లనే కుక్తాను కదా. సుండున్నది ఏంది ఏం చేసిరే, నా రెక్కిరిగిన కాడ నుంచి వెళ్ళి పెద్దది తలపోయేవట్టే ఒక్కడన నువ్వు వస్తున్నావా అని చెప్తారా అనే. మా అబ్బకు చెయ్యి ఇరిగిందని మీరు తానం పోతారా? నాకు పని చేయమంది. అబ్బా మెల్లగానే గిడ్జుడు గిడ్డు గిడ్డు అవు గాని అల్లునికి నౌకరి ఏడు దాకా వచ్చిందట్నే. ఇంటర్వ్యూకి పోయిందా? ఇక అందు అత్తనే వచ్చినట్ట నౌకరి. అదే మరి పొద్దుగాల పోయింది, ఇంకా ఏం ముచ్చట చెప్పకపోయా. అవ్వా వైష్ణవి, వైష్ణవి అత్తమ్మ, అయ్యో అత్తమ్మ కూర్చోరు, మీరు ఎందుకు లేస్తారు? ఏంది బిడ్డ ఏమో సంబరం కొద్దులో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అత్తమ్మ, జాబ్ వచ్చింది. ఓ కంగ్రాచులేషన్స్. ఎంత మంచి ముచ్చట చెప్పినావు బిడ్డ. మరి ఎప్పటి నుంచి ఎక్కువ నౌకరికి? రేపటికెళ్ళి పోవాలి డ్యూటీకి. అవునా, ఎంత మంచి ముచ్చట చెప్పినావు బిడ్డ. మరి జీతం ఏ పాటిస్తాను? జీతం 25,000 దాకా అత్తయ్య అన్నాడు. ఇక తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు కదా, అందుకే కొంచెం ఎక్కువ ఇప్పిస్తా అని చెప్పిండు. 30,000 దాకా అత్తయ్య అత్తమ్మ. అబ్బా 30,000 అంటే నయ్యమే బిడ్డ, చాలు మంచిగా ఏదో ఒకటి పని చేసుకొని బతకటానికి. నాకు ముందుగానే తెలుసు అత్తమ్మ ఈ జాబ్ నాకు వస్తుందని. ఎందుకంటే తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఎట్లా చేసి నాకు జాబ్ ఇప్పిస్తాడని నాకు నమ్మకం ఉంది. ఇన్ని రోజులు పోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకున్నా, కానీ అన్న బండి కొనిచ్చిండు కదా, ఇంకేంది ఆ బండి మీద పోయి రావచ్చు. ఇక ఎంత మంచి ముచ్చట చెప్పినావు బిడ్డ. మీ మా ఉండగా రోజు దాగచ్చి కొట్టటోడు తిట్టటోడు రూపాయి సంపాదించింది లేదు. నా బిడ్డల బతుకు ఎట్లుంటుందో అని రోజు రంది పడ్డా. నాకు వచ్చిన 2 అల్లుళ్ళు నా కొడుకులు లెక్క చూసుకుంటారు, మంచిగా బతుకుతారు. చాలు బిడ్డ. ఏమైందా అమ్మా? ఏమో బాగా సంబరపడ్డారు, ఏమైంది? అయ్యో బిడ్డ, గణేష్ కు నౌకరు వచ్చిందే, నెలకు 30,000 రూపాయల జీతం అట. ఓ అవునా? ఇంకేంది గణేష్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న. ఇంత మంచి ముచ్చట చెప్పింది. ఇంకేంది, పోలీస్ జాబ్ వచ్చే వరకు ఇదే జాబ్ కంటిన్యూ చేయి. సరే అన్న, ఇదే చూసుకోవాలి ఇక జాబ్ వచ్చాక. అల్లుడు, ఇన్ని రోజులు ఇంటి బాధ్యత నువ్వు ఒక్కనివే భరించినవు. ఇప్పుడు గణేష్ కూడా నౌకరు వచ్చింది కదా, ఇద్దరు కలిసి మంచిగా పని చేసుకొని సంతోషంగా ఉండుర్రి. సరే అత్తమ్మ. అత్తమ్మ, గణేష్ జాబ్ వచ్చింది కదా, నేను పోయి చికెన్ తీసుకొస్తా. అయ్యో తిందాం. చికెన్ ఎందుకు తీ బిడ్డ? ఏం కాదు అత్తమ్మ, తీసుకొస్తా. సరే గణేష్. చూసినావా గణేష్, నువ్వు అంటే అన్నకి ఎంత ప్రేమనో. అవును అత్తమ్మ, నిజమే. నాకు సంతానం లేకపోయినా కూడా ఇయనే నాకు సంతానం అవుతాను, దేవుడు ఇచ్చిన అన్న అనుకుంటా. ఇక సరే వైష్ణవి, మనం గుడి దాకా పోయేద్దా, జాబ్ వచ్చింది కదా, మొక్కుపడదాం. పోను బిడ్డ, దండం పెట్టుకొచ్చుకోర్రి. ఏం చూస్తానవే ప్రియా, పోయిగా ఉల్లిగడ్డలకి ఇట్లా పోయిపో. అల్లుడు చికెన్ తెస్తాను వేయండి కదా. నేనెందుకు కొయ్యాలని? దాని మొగుడికి నౌకరత్తే కూడా నేనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసి కూర వండాలన్నా? దాన్ని వండమని చెప్పు, నేనెందుకు వండుతా? అరే వాళ్ళు గుడికి వేయండ్రే, గుడికి పోతే ఎట్లా అంటుంది? అయినా ఇప్పుడు గుడికి పోవాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళకి? అల్లుడికి నౌకరు వచ్చిందన్న సంతోషం కూడా ఆయన గుడికి తీసుకుపోతాడు. ఆయన వాళ్ళ కొత్తగా లగ్గమైందే, పోయితే పోయడానికి తీరాదు. నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తానవే? పోయి ఆ పొట్టి పొడి కోసి ఆ కూర పొయ్యి మీద ఎత్తు, ఆ అన్నం వండుకోపోయి అంతలా. ఏమన్నా చెప్ప వరకే కసరించుకున్నట్టు చేస్తుంది. చిన్నలకైతే నౌకరు వచ్చింది.
అమ్మయ్యా, ఇప్పుడైతే నాకు మస్తు సంబరం అనిపిస్తుంది. నాకు ఎట్లా చేసి జాబ్ వచ్చింది. నాకు ఇది అస్సలు సంబరం అనిపించలేదు. ఎందుకు వచ్చినవి? ఈ జాబ్ ఏమున్నది, అదేమన్నా పోలీస్ జాబా? పోలీస్ జాబ్ అయితేనే మంచిగా ఉంటది. ఇగో, మనకు అవసరం ఉన్నప్పుడు, మనకు అక్కర వచ్చినప్పుడు మనం చేసే ప్రతి పని మన జాబ్ కిందనే లెక్క. అది మంచిదే. ఇప్పుడు నేను చేసేది కూడా అది సరే, కానీ పక్కన పెట్టు. కానీ నాకు ఒకటి అర్థం కాదు, అసలు ఏంది మీ ఇంట్లో పరిస్థితి? మీ అమ్మ గురించి అయినా, మీ బావ గురించి అయినా, మీ అక్క గురించి అయినా అసలు నాకేం అర్థం అయితే లేదు. అదా గణేష్, మా అమ్మకు మేమిద్దరమే ఆడపిల్లలము. మా నాన్న బాగా తాగొచ్చి మా అమ్మని కొట్టేటోడు. అది చూసి మా నాన్నమ్మ అసలు ఏమన్నా పోయేది. ఇక మా నాన్న బాగా తాగి చనిపోయిండు. ఆ తర్వాత మా నాన్నమ్మ కూడా చనిపోయింది. ఇక అది చూసి మా అమ్మ బయటికి ఇవ్వద్దు, నా బిడ్డలు కూడా ఇట్లనే కష్టపడతారని ఇల్లరికం తెచ్చుకుందాం అనుకున్నది. ఇల్లరికం రావాలంటే ఎవరు వస్తారు చెప్పు? అమ్మ నాన్న నేనుల్లో పేదోళ్ళు వస్తారు. అయితే ఒకరోజు మా అమ్మ వాళ్ళు పెళ్లి వెనకాడ మా బావ మా అక్కని చూసి ఇష్టపడ్డాడట. ఇక ఇంటికి వచ్చి నీ బిడ్డని చేసుకుంటే నేను ఇల్లరికం వస్తా అని చెప్తే ఇక వాళ్ళిద్దరికి మా అమ్మ పెళ్లి చేసింది. ఇక అప్పటి నుంచి మా బావ ఇక మా ఇల్లుని ఎలా తీసుకుంటా మమ్మల్ని తండ్రిలాగా చూసుకున్నాడు. అవును, నిజమే. నా జాబ్ వచ్చిందని చెప్పంగానే అందరికన్నా ఎక్కువ ఆయన సంబరపడ్డాడు. సొంత తమ్ముడికి జాబ్ వస్తే ఎట్లా ఫీల్ అవుతారో ఆయన కూడా అట్లా సంబరపడ్డాడు. నిజంగా మా బావ దేవుడు అసలు. సరే, పోదా. దీని పెళ్ళైన కానుంచి నా బతుకు ఒక పని మనిషి బతుకు అయిపోయింది. అన్ని పనులన్నీ నేనే చేయాల్సి వస్తుంది. ఛీ, అరే నీకు చెప్తే అర్థం కాదా అనే బాబు? 2000 సంవత్సరంలో నీ పెద్ద బిడ్డ పెళ్లి చేసినావు, అప్పుడు 5 లక్షలు ఇచ్చినావు. ఇప్పుడు అదే చిన్న బిడ్డకు ఇప్పుడు 5 లక్షలు ఇస్తాను నడుతుంది అనే. ఇది 2026 సంవత్సరం. ఇది ఇప్పుడు ఉన్నట్టు ఇవ్వాలి కానీ అదే మాటనే. బావా ఫోన్ నేను పంచాయతీలు ఉన్నా కదానే, ఆగు. ఇంట్లో గదే పంచాయతీ, ఫోన్ లో కూడా గదే పంచాయతీ. ఇక పెళ్ళంతో నువ్వెప్పుడు మాట్లాడతావు? బాబు ఆగే, నేను బలపడతావు. ఏ చేస్తానే, ఏ చేస్తావు. సరే సరే, ఏంటి చెప్పు. ఇప్పుడు మనం భూమి కొంటానమన్న ముచ్చట మా అమ్మకు నువ్వు ఇంకా చెప్పలే కదా. మనం భూమి కొట్టాలని చెప్పి గట్టిగా అనుకోలేదు కదనే, గట్టిగా చూస్తున్నాం అంతే. ఏడన్నా తీసుకుందాం అనుకుంటే మీ అమ్మకి చెప్పబోదునా? కొంప తీసి నువ్వు చెప్పినావా ఏంది? నేనే చెప్పినా. ఏంది చెప్పినావా? నువ్వు చెప్తేట్టుంటది, నేను చెప్పాలే గాని. మరేం చేయమంటావు బావా? పొద్దుగాల మహిళా సంఘం పైసలు కావాలని చెప్పి అడగనికి వచ్చింది. అప్పుడు ఇక మేము భూమి కొంటానమని పైసలు లేవు, ఇంకొకసారి మమ్మల్ని అడక్కు అని చెప్పిన. చీని అవ ఎంత పని చేసినావే నువ్వు? అనవసరంగా నాకును మీ అమ్మకు లొల్లి పెట్టిస్తున్నావే. మరేం చేయమంటావు? మా అమ్మ ఊకుకి వచ్చి పైసలు అడుగుతాంది, అందుకే గట్లా చెప్పిన. అయినా నువ్వే కదా చెప్పినావు పోయి మీ అమ్మకి చెప్పు అని, అందుకే చెప్పిన. అమ్మతోడే నీతో ఏది మాట్లాడినా గంటమే ఉంది, నీతో మాట్లాడదాండగా. చీ బావా బావా, చీ, నీకు లోకం మీద ఉన్న అందరూ మంచిగానే కనబడతారు, ఒక పెళ్ళం తప్ప. పెళ్ళం ఏం మాట్లాడినా తప్పే నీకు. అయినా నేను నీ మంచి గురించే కదా చెప్తాంది, ఇది కూడా నాదే తప్పంటావు ఎందుకు? అత్తమ్మా ఇక్కడేం చేస్తారు? ఏం లేదు బిడ్డ, ఊక ఇంట్లో కూర్చుండే వరకు కాళ్ళు పాడుగాని బాగా నొత్తానే అని ఇట్లా బయటకు వచ్చి అటు ఇటు చూస్తున్నా, కొంచెం పానం మంచిగా ఉంటుందని బయటకు వచ్చిన. అయితే ఏం లేదు అత్తమ్మా, ప్రియా మేము భూమి తీసుకుంటాన్న విషయం మీకు చెప్పిందట కదా? పొద్దుగాల చెప్పింది బిడ్డ. ఎట్లయితే ఏంది, మీరు మంచిగా సంపాదించుకొని భూములు జాగ్రత్త కొనుక్కోగా నేను అద్దంటనా బిడ్డ? మీరు మంచిగా బతుకుతా చాలు నాకు. అదే అత్తమ్మా, భూమి తీసుకుంటాన్న విషయం మీకు చెప్పలే కదా, మీరు ఎక్కడ బాధపడతారో అని చెప్తున్నా. నాతో చెప్తే ఏంది, చెప్పకుంటే ఏంది బిడ్డ? అన్ని చెప్పటానికి నేనేమన్నా అవ్వనా? అవ్వ అయితే అన్ని చెప్పుకుందు, అత్తను కదా బిడ్డ. నాతో చెప్తేంది, చెప్పకుంటేంది. మళ్ళీ అన్ని అత్తతో చెప్పి చేస్తే ఏమంటారు? మా అత్తకు అన్ని చెప్పి చేయన్నట, శీమ చిటుకు అన్న చెప్పన్నట, దగ్గినా చెప్పన్నట, తుమ్మినా చెప్పన్నట అని అట్లా బదనం చేస్తారు బిడ్డ. ఎట్లయితే ఏంది, మీరు మంచిగా సంపాదించుకొని భూములు జాగలు అన్ని కొనుక్కోర్రి, నేనేం అద్దంటలేను. అయ్యో అత్తమ్మ, ఎందుకు ఇప్పుడు అంత పెద్ద పెద్ద మాట మాట్లాడుతారు? ఉన్నదే మాట్లాడిన బిడ్డ, నేను మాట్లాడితే మీకు నచ్చది. అయినా ఇప్పుడు నేనేం మాట్లాడినా తప్పే అవుతుంది మీకు.
ఏమో తీ బిడ్డ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరి ఎట్లా అయితే మంచిగా బతుకుతా అయిపోయి పా బిడ్డ నాకు ఆకలి అవుతుంది నేను తింటా ప్రియా ఎంత పని చేసినావే. ఛే, ఏమైందే ప్రియా ఇంకా లేవు ఆ గంజుల ముందర పెట్టుకొని చూడబట్టే పల్లాలు దా చెప్పనా అయ్యో రానే పడుతుంది అయినా గదేంది గట్ల కూర్చున్నవి అగో రావచ్చు కదా. నువ్వు వచ్చే వరకు కూర గంజు తెచ్చే పల్లాలు పెట్టే నీళ్లు పట్టుకొచ్చే ఏమన్నా అంటే దాన్ని అంటే వేందే ఏమా నువ్వు చేసేది చెయ్యక పెట్టు అల్లుని కన్నం పెట్టు ఇంకొంచెం వేయ అల్లుడికి అయ్యో సరిపోద్ది అత్తమ్మా. వేసుకో బిడ్డ గాబువ తింటావా ఇంకొంచెం వేయ్. చాలా ఏందే ఏమో చాలా అని అడుగుతాను గట్లనే అడుగుతారా అరే మా పెద్దల్లుడు అంటే మోవాటం లేకుండా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వేసుకొని వేపించుకొని తింటాడు ఈయనకు నోట్ల నాలుక లేదు పాపం ఆయన ఎట్లా వద్దంటాడో ఏమో చాలా అని అడగబడుతుంది అది మోమాటం లేదు అన్నట్టు మాట్లాడతలేవు నువ్వు. నా మొగునికి సిగ్గు లేదు అన్నట్టు మాట్లాడతాను. అయ్యో ఏం మాట్లాడుతున్నావే కూరై. నువ్వు కూడా నన్నే అను. ఇక బావా నీకు లెగ్ పీస్ అంటే బాగా ఇష్టం కదా తిను. ఏ ఆగే అయ్యో పెద్దలునికి వీటికి ఎత్తానవే చిన్నలునికి లెగ్ పీస్ అంటే బాగా ఇష్టం ఏయ్ అదేందే అమ్మా ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా లెగ్ పీసు పెద్దలుడికేయి అని చెప్తావు కదా, ఇప్పుడేంది కొత్తగా చిన్నలుడికేయి అంటాను. అయ్యో ఇన్ని రోజులు అంటే పెద్దల్లుడు తినలేదా ఇప్పుడు చిన్నల్లుడు తింటాడు కదా అందుకే ఎయ్యే అనలేసి నువ్వు మళ్ళా ప్రియా వేసేయి, ఆయనకి వేసేయి. గదేందయ్యా గట్లంటావు? అది నీకోసమే తెచ్చుకున్నావు కదా, ఇప్పుడు గాయనికి ఏమంటావేంది? ఈ తిండి దగ్గర ఇట్లయితే మంచి అనిపించలేదే. ఆయనకే వెయ్యి. ఆయన ఒకరోజు తింటేనే అవుతుంది ఆయన వెయ్యే. ఆ లెగ్ పీస్ గణేష్కి వెయ్యి. గణేష్ ప్లేట్ ఇటు పెట్టు. చూడాలుడు లగ్గమై వారం రోజులు అవుతుంది ఈ వారం రోజుల సుంది ఎప్పుడన్నా కౌసు కూర తెచ్చుకుందామంటే అద్దత్తమ్మ అని పడుతుంది ఇలా చికెన్ తీసుకొచ్చిన తిను బిడ్డ అయ్యో ఎందుకమ్మా, మొన్ననే పెళ్లిలా చికెన్ మటన్ తింటేవి, అంతా పెళ్ళి వారం రోజులు అవుతుంది, మళ్ళీ ఇప్పుడే ఎందుకు అని. దాని లెక్క దానికే ఉంటది ఈ మర్యాద ఉంటది బిడ్డ. వారానికి ఒక్కసారి వచ్చే అల్లునికే చికెను మటను తలకాయ అని పెడతారు. నువ్వు ఎప్పటికీ ఈ ఇంట్లో ఉండేటోనివి, నిన్ను అరుచుకోకపోతే ఎట్లుంటది చెప్పు. ఇవాళనైతే చికెన్ తో తిను, రేపు చేపలు తెచ్చుకుందాం, మళ్ళా ఆదివారం గిట్ట తలకాయ బోట ఏదో ఒకటి తెచ్చుకుందాం బిడ్డ. తిను బుజ్జి, అల్లునికి అన్నం పెట్టు. పెడతానమ్మా. అందులో అల్లునికి లెగ్ పీస్ అంటే ఇష్టం అని లెగ్ పీస్ కొట్టించుకొచ్చిన ఎయ్యి. ఇంకొంచెం వెయ్యి. అయ్యో అన్నం వేసుకో బిడ్డ, ఎందుకు మా మాట పడతాను. పూరే బిడ్డ పూరే, ఇలా అన్న ముక్కుంటుంది. అదే లెగ్ పీస్ చాలు ఎందుకు బిడ్డ మా మాట పడతాను. తిను బావా.
మా అల్లుడు ఎంత మంచోడో చూసావా, ఒక్క పూట తినకుంటే చచ్చిపోతారా అని మాట్లాడిండు. ప్రియా, అల్లునికి మెత్తటి ముక్కల సొట్టి అయ్యి మంచిగా కడుపు నిండుతుంది. ప్రియా కూరయ్యే. ప్రియా 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 కూరయ్యే, ఏమనిస్తున్నావు? ఏం లేదు బావా, మెత్తటి మెత్తటి ముక్కలు అయ్యి. మీ వదిన ఏ కూరనైనా మంచిగా అంటుతుంది బిడ్డ. నా బిడ్డకే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాను. అంటుతుంది బిడ్డ, మంచిగా అంటిపెడుతుంది నా బిడ్డ కూడా. కొంచెం పులుసు అయ్యే ప్రియా, ముక్కంతా ముక్కలేమంటావు? 2 అయ్యో వేసుకో బిడ్డ, 2 ముక్కలయ్యి. 2 ముక్కలే. కూర ఏమంటావు బిడ్డ? ఇంకొచ్చా సరిపోద్ది అత్తమ్మ. అయ్యో అత్తమ్మ, చెప్పుడు మర్చిపోయినా, జాబ్ వచ్చిన వాళ్ళందరికీ 3 రోజులు ట్రైనింగ్ ఇస్తారట, హైదరాబాద్ పోవాలి. అయ్యో హైదరాబాదా? గింత చెప్పబడితే ఏంది బిడ్డ? ఇగో నాకు కూడా ఇంత ముందే ఫోన్ చేసి సాయంత్రం పోవాలని చెప్పి అత్తమ్మ. సరే బువ్వ తిను మరి, అప్పటికి ఇంత చికెన్ రొట్టెలు చేసి పంపించమంటావా? ఎందుకు తీయత్తమ్మ, ఆనే పెడతారు ఫుడ్. సరే పోదు బిడ్డ. అల్లుడు, పెద్దల్లుడు హైదరాబాద్ పోవుడాట, మరి ఖర్చులకు 4,000-5,000 తీయరాదు? ఇప్పుడు తిను తిన్నాక ఇత్తు తీ బిడ్డ, అప్పటికి పోంగా తిను కడుపు నిండా తిను. కూర ఏమంటావా? పెద్దలుడికి ఇంత పులుసు పోయి బిడ్డ. అయ్యో చిల్లరుడికి 4 ముక్కలే. ఈయన ఎడవేండి కనిపిస్తలేడు, ఇంట్లో కూడా లేడు కదా. అవు ఇదేంది ఒక్కడే కూర్చున్నాడు, ఏం చెప్తాను లీడ? బావా, ఓ బావా, బావా బావా ఏమైంది? ఒక్క నువ్వు గీడ కూర్చున్నావు, లోపల పోదాంపా. ఏం లేదే, వస్తున్నాపా. అగో ఒక్కని మీరు అందుకొత్తే ఈడ కూర్చున్నావు, లోపలికి రా అంటే నువ్వు పో అంటాను. ఏమైంది? మళ్ళా జ్వరం గిట్లా వచ్చిందా ఏంది? జ్వరం లేదు, ఏం లేదు, కానీ కాసేపు నన్ను ఒంటరి వదిలేయే, వస్తున్నాపా. ఏమైంది బావా? లెగ్ పీస్ విషయంలో ఏమైనా బాధపడతానా? ఎందుకో ఇయ్యాల అత్తమ్మ ప్రవర్తన నాకు నచ్చలేదు. నాకు అర్థమైంది బావా, మన పెళ్ళైన కొత్తలో మా అమ్మ నిన్ను కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నది. ఇప్పుడు ఆ గణేష్ రాగానే నిన్ను చిన్న చూపు చూస్తుంది. అందుకే బావా నీకు ఎప్పటి నుంచో విషయం చెప్తానా, కానీ నువ్వే అర్థం చేసుకుంటలేవు. అరే మా అమ్మ ప్రతి విషయంలో నిన్నొక తీరు చూస్తుంది, ఆ గణేష్ నువ్వు తీరు చూస్తుంది. నీకు చెప్తేనేమో నువ్వు అసలు నా మాట వింటలేవు. అవునే, నువ్వు ఇన్ని రోజులు చెప్తా అంటే మీ అమ్మ మీద కోపం కావచ్చు, లేదంటే నా మీద ప్రేమ కావచ్చు అనుకున్నాను నేను, అంతేగాని ఇట్లా అనుకోలేదు నేను. మా అమ్మ ఎందుకు ఇట్లా చేస్తుందో నాకు తెలుసు బావ. ఆయనది గవర్నమెంట్ నౌకరీ కదా, మనం వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. వాళ్ళతో పోల్చుకుంటే మనం తక్కువ కదా బావ. అందుకే మా అమ్మ వాళ్ళని ఎక్కువ చూసుకుంటుంది. పోనీలే, నువ్వు బాధపడకు. బాధపడకుండా ఎట్టున్నాను నేను, ఖచ్చితంగా బాధపడతాను. ఆమె నన్ను కొడుకు అనుకున్నా అనుకోకపోయినా నేను మాత్రం నా తల్లి అనుకున్నానే. అందుకే తీసుకోలేకపోతున్నా ప్రియా, నేను మస్తు బాగా అనిపిస్తుంది. బావా
నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి మీకంటే ఎక్కువ నేను బాధపడ్డా బావా. ప్రతిరోజు నేను బాధపడుతూనే ఉన్నా బావా. ఇప్పటికైనా నీకు ఈ విషయం అర్థమైంది. ఇప్పటి నుంచి నీ మనసుని ఇరగ్గొట్టుకో బావా. బావా లోపలికి పోదా. హలో వైష్ణవి. గణేష్ పోయినావా? అప్పుడే వచ్చిందే. ఇగో అప్పుడే వచ్చిన, క్లాస్ కూడా స్టార్ట్ అయింది. క్లాసులో ఉన్న ఇవ్వరాక ఇప్పుడే లంచ్ బ్రేక్ అయింది. అన్నం తిందామని ఇటు వచ్చిన, నువ్వు ఫోన్ చేసినావు. ఇక మరి అదే నేను చేసేదాకా నువ్వు ఎత్తలేవేంది? ఇక చేద్దాం అనుకున్నా కానీ అచ్చుడితోనే క్లాస్ స్టార్ట్ అయింది. 10 నిమిషాలు లేట్గానే ఆయన. ఇక లంచ్ పీరియడ్ చేద్దామని ఆగిన. సరే మరి తిన్నావా? ఇక తిన్నావానే కూర్చున్నానే. నువ్వు తిన్నావా? తిన్నా. ఏమనుకున్నారు ఇవాళ? చికెన్. చికెనా? పొద్దుగా నేను వచ్చేటప్పుడు చికెన్ అంటారు కదా, అదే ఉందా? ఎవలే బిడ్డ? గణేష్ అమ్మా. గణేష్ ఏందే గణేష్? ఎక్కడైనా మొగని పేరుతో పిలుస్తారా అనే బావా అని పిలువు. సరే ఇటీ బిడ్డ నేను మాట్లాడతా. ఇగో అమ్మ మాట్లాడుతుంట గణేష్. హలో గణేష్, అత్తమ్మా మంచిగున్నావా బిడ్డ? మంచిగానే ఉన్నా అత్తమ్మా. ఇగో టైం కుదిరిన బిడ్డ. తింటాను అత్తమ్మా. తిందామని కూర్చున్నా, నేనే ఫోన్ చేద్దామని చూసినా కానీ ఇప్పుడే మీ బిడ్డ ఫోన్ చేసింది, అందుకే మాట్లాడతానా. సరే బిడ్డ పైలము. ఏదన్నా పైసలు ఎక్కడ ఉంటే చెప్పు, అన్నతో పంపిస్తా. సరే అత్తమ్మా, అట్లేం లేదు. ఏమన్నా ఉంటే ఫోన్ చేస్తా గానీ. మంచిగా తిను మరి. సరే అత్తమ్మా, మంచిది. నువ్వేం రంది పెట్టుకోకి, నా బిడ్డ నేను మంచిగా చూసుకుంటా. సరే అత్తమ్మా. ఒకసారి వైష్ణవికి సరే బిడ్డ, బిడ్డతో మాట్లాడు. గణేష్. అగో మళ్ళా గణేష్ అంటే బావాను. హలో, నిన్ను మా అమ్మ బావా అని పిలవమంటాను. పిలువ అన్నా మరి? పిలువే. మొగుని బావాని పిలవకపోతే పేరు పెట్టి పిలుతావానే? సరే. ఆగే. అయితే ముచ్చట ఏంటంటే నాకు ఒక 20,000 కావాలి. 20,000 ఎందుకు? అయితే ఇలా పొద్దున క్లాసులో చెప్పిర్రే, సెక్యూరిటీ డిపాజిట్ కింద 20,000 కట్టాలి, మళ్ళీ 6 నెలల తర్వాత మనకి వస్తాయట. అయితే ఒకసారి అత్తమ్మని అడగవా మరి? సరే నేను మా అమ్మని అడిగి చెప్తా మరి. సరే తీయని మళ్ళీ చేస్తుంది మరి. అయ్యో, ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఏమైతుంది? ఏం మాట్లాడాలి? అన్నం తింటాను, అన్నం తిన్న తర్వాత క్లాస్ స్టార్ట్ అవుతుంది, అందుకే ఇక పెట్టే, ఇక తర్వాత చేస్తా గంతి. సరే జాగ్రత్త మరి. అమ్మా, బావకు ఒక 20,000 కావాలంటే. ఏంది 20,000? 20,000 ఏమిటికే? నిన్ననే పోంగ 5,000 ఇత్తివి, మళ్ళీ ఇప్పుడు 20,000 ఏమిటికే? ఆయన వేయిందే నౌకరీ చేస్తాను కాయే. నౌకరీ చేసిన పైసలు ఆళ్ళియరానే, మనం ఇచ్చుడేందే ఏమో బడికి పోయినట్టు. ఎందుకంటే ఆయన 20,000 అదేదో సెక్యూరిటీ డిపాజిట్ అంటేనే, మన పైసలు మనకి 6 నెలల తర్వాత ఇస్తారట. మళ్ళా మన పైసలు మనకి ఇస్తారట? అట్లయితే బావనికి ఇట్లా అడుగు బిడ్డ. మొన్న తాప 2-3 సార్లు నేనే అడుగుతీ, మళ్ళా నేను అడిగితే ఏమనుకుంటాడో ఏమో. ఈసారి నువ్వు అడుగు, ఇద్దరో ఏరో చూడు. అమ్మో, నేను అడిగన్నా. ఊక నేను అడుగుతా మంచిగా ఉండదే. ఈసారి నువ్వు అడుగు, ఇద్దరో ఏరో చూడు. పొద్దుగాల అనగా దావకానకు వేయరు, ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చినాక నువ్వే అడుగు, సరేనా? పోయి షాయ పెట్టుకో, నా తలకాయ నొత్తంది బాగా. సరే అమ్మా. అమ్మయ్యా, ఆ డాక్టర్ మాటలు విన్నాక నాకైతే ఎంత సంబరం అనిపించింది తెలుసా బావా. మనకి పిల్లలు పుడతలేరు అని మస్తు బాధపడ్డా. కానీ ఎట్టకేలకి ఏమవుతుంది, ఇక ఈ మందులు వాడినాక ఖచ్చితంగా పిల్లలు పుడతారు కదా బావా. నాకైతే మస్తు సంబరం అనిపిస్తాను. ఏమైంది బావా? నాది నేను ఒరతనే ఉన్నా, నువ్వేం మాట్లాడవేంది? నువ్వు ఇంకా అదే ఆలోచిస్తానవా? అదేం లేదే, ఆ డాక్టర్ చెప్పిన మాటను బట్టి నాకు కూడా మస్తు సంబరమైంది. పిల్లలు పుడతారంటే ఏ తండ్రికైనా సంతోషం ఉంటుంది కానీ. ఒక్క నిమిషం ఆగు. హలో, నేను భూమయ్య మాట్లాడతానా? భూమయ్య, ఏది నిన్న చూసిన భూమయ్య? నాకు బాగా నచ్చింది. సరే రేపు పెడదాం, బాగా పెడదాం రేపు. మనం ఉన్నారంటే కదా. సరే మరి. ఎవరు బావా ఫోన్లా? కేగా భూమే బాబే, మన భూమి ఇవ్వమని చెప్పిన ఉంటే చూసిండట, రేపు భయం అవుదాం అంటుండు. అవునా? అబ్బా, ఇవాళ ఎంత మంచి మంచి శుభవార్తలు వింటాను బావా. సరే పోదాం బావా. ఒక్క నిమిషం బావా. ఏంటిదే? రేపు మనం భయానిత్తనమని మా అమ్మకి ఇట్లా చెప్తావేంది?
చెప్పదానే. వద్దు బావా చెప్పకు. ఇప్పుడు ఆమెకు తెలిసిందనుకో పెద్ద పెద్ద లొల్లిలు చేస్తుంది. అవసరమా చెప్పు? అది చెప్పకు. లేదే, ఇప్పుడే చెప్పాలి. నేను మాట్లాడకుండా కానీ నీకేం తెలియనాడు. సరేపా, నీ ఇష్టం బావా. బావా ఆఫీస్లో మంచి జరిగిందా మొత్తం? ఏడున్నావు మరి? ఓ పిచ్చిదానా, ఏం ఫోన్ మాట్లాడతానవే? ఫోను తర్వాత మాట్లాడదు ముందు అని. బావా నీ మళ్ళీ ఎత్తావు. వాళ్ళు దావకానకి వెళ్ళి వచ్చిర్రు, పైసలు అడుగు అని చెప్పినా కదా. ప్రియా లోపట్నే ఉన్నది, దాన్ని తెలియక ముందు పోయి బావని పైసలు అడుగుపో. అక్కడికి వెళ్తే ఏమైతుంది? దానికి తెలిస్తే అది ఇయ్యనియదే. నేను అట్టిగా 2-3 వేలు అడిగించినందుకే అది కొంచెం పడుతుంది. అందుకే దానికి తెలియక ముందు బావని పైసలు అడుగు, ఆయన ఇస్తాడు. అగు ఇంత ముందు ఫోన్ మాట్లాడుకుంటా గడికి వేయండు. పోయి అడుగు పో. సరే అడుగుతా. ఎట్లడో ఏమో చెప్పేదాకే పని చేయది. ఈ చూస్తే రూపాయి ఇయ్యనిదని నా బాధ. రమేష్, నిన్న చిట్టెత్తిన 5 లక్షలది. మరి పొద్దున 10 ఇస్తావా అవి? రాత్రి ఏం అవసరం లేదే, ఇక పొద్దున నేను ఓంగ తీసుకుంటుంది. సరే సరే, గలా భూమి చూసిండి ఒకటి, దానికి భయాన్ని పెట్టాలి. సరే సరే, రేపు రాగా నేను తీసుకుంటుంది. సరేనా? సరే. ఏంటిరా? ఏం లేదు బావ, ఏం చేస్తాను? అయ్యో భూమికి భయాన్ని పెట్టాలి. చిట్టు ఎత్తిన చిట్టుపల్లి గురించి ఫోన్ చేసిన. అయితే అది గణేష్ హైదరాబాద్కి మంచినే వేయండట. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది బావా. ఏం ప్రాబ్లం రా? అక్కడ వాళ్ళ సార్లు సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతున్నారంట బావా, 20,000. అవి మళ్ళీ 6 నెలల తర్వాత మనకే ఇస్తారట. అవి వచ్చిన తర్వాత నీకే ఇస్తా, ఉంటే చదరొచ్చు కదా బావా. 20,000? ఇదేంద్రా, ఎప్పుడు మీ అమ్మ వచ్చి అడిగేది పైసలు, ఇదేంది కొత్తగా నువ్వు అడుగుతున్నావు? అమ్మనే అడుగుతా అన్నది కానీ నేనే అద్దన్నా బావా. ఎందుకంటే ఇది నా ప్రాబ్లం కదా, నేను అడిగితేనే మంచిగా ఉంటుందని అడుగుతాన్నా. ఇస్తావా బావా ప్లీజ్? లేదురా, ఇయ్యలేను. అదేంటి బావా అట్లా మాట్లాడతాను? నువ్వు కాకుండా మాకు ఇంకెవరు ఇస్తారు చెప్పు? నువ్వన్నది కూడా నిజమేరా, మీకు నేను తప్ప ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. కాకపోతే నేను ఇచ్చుకునే పరిస్థితులు లేను. రేపు భూమికి భయాన్ని కట్టాలి. ఈ కాంచి నన్ను రూపాయి అడగకూరి, నేను నన్ను ఒరియకూరి. బావా బావా, ఛీ మా బావేంది ఇట్లా మాట్లాడతాండు? అమ్మా నాకే చేయనొప్పునంటే ఓ బర్రెని పెట్టిండ్రు. ఎవరు చేయన్న తిను, నువ్వన్న నా మాట తిను. అమ్మా ఏందే? ఏమన్నాడు బావ? ఇస్తాన్నాడు పైసలు? ఇయ్యా అన్నాడు. ఇయ్య అన్నాడా? ఇక్కడ నుంచి 1 రూపాయి కూడా ఇయ్య, నన్ను అడగకండి అని చెప్పిండు. ఏంది గంత మాట అన్నాడా? ఆయనే అసోంటి మాటలు మాట్లాడాడే. మీ అక్కనే ఏం చెప్పిందో ఆయనకు లేనిపోని ఆ మాటలు పట్టుకొని ఆయన అట్లా మాట్లాడవచ్చు. ఎక్కడన్నాడు ఆయన? నేను అడుగుతాపా. అక్కడనే ఉన్నాడు. పాపా ఇయ్యానుడు ఏంది పైసలు? ఇగోనా ప్రియా, రమేష్కి ఫోన్ చేసిన, మనం నిన్న 5 లక్షలు చిట్టు ఎత్తున్నాం కదా, అది రేపు ఇస్తా అన్నాడు. ఇక మనం భూమికి భయాన్ని కడదాం. మంచి పని చేసిన బావా. మా అమ్మ ఉన్న చెల్లొత్తారు. ఏంది అల్లుడు, నా చిన్న బిడ్డ పైసలు అడిగితే లేవన్నమాట కదా. ఆ అల్లుడికి అక్కడ దూరం బాయే, పైసలు ఉన్నాయో లేవో అని అడిగింది. అడుగుతా లేవంటావా? అయ్యో అత్తమ్మ, రేపు 5 లక్షలు భయాన్ని కట్టాలి భూమికి, అందుకే లేవని చెప్పిన. అబ్బో, ఏంది 5 లక్షలు భూమికి భయాన పెట్టన్నా? ఆహా, అందుకేనా పైసలు అడగంగానే లేవంటావు? అబ్బో, నిన్నేడ నమ్మచ్చేటట్టున్నది అల్లుడు. మరి మొన్న ఏం తెలవనట్టు అత్తమ్మ నీకు చెప్పకుండా నేను భూమి కొంటానా, నీకు చెప్పకుండా భయాన పెడతానా, నీకు భూమి చూపియనా అంటివి. ఏదల్లుడు, నాకు చెప్పకుండా 5 లక్షలు భయాన్ని ఎట్లా పెడతా అనుకున్నావు రేపు నువ్వు? అమ్మా ఆయన చెప్తా అన్నాడు, నేనే అర్థం చెప్పిన. అబ్బా, ఇప్పుడు అర్థమైందే. అసలు లంగం నువ్వే అన్నట్టు. అల్లునికి అన్ని చెప్తేనే ఆయనకి ఇట్లా మాట్లాడతాడు. నువ్వు అసలు బిడ్డవా లేకపోతే గొడ్డువానే? అందుకేనా ఎప్పుడు పైసలు అడిగినా కూడా అల్లుని అడగకమ్మా, అల్లుని దగ్గర లేవమ్మా అని కూడా చెప్పింది. గిదేనానే? రూపాయికి 2 రూపాయలకు 5,000కు 10,000కు గిట్లా కొంచెం పడతాం అనుకోలేదే. కొంచెం బుద్ధిదానా, కొంచెం దాన్ని కొంగు పెట్టుకుంటాడ, మంచిదాన్ని మానం పోయిందట. నువ్వు అసలు నా బిడ్డవే కాదే. ఛీ, పాడు చెయ్యా. ఓహో,
ఇప్పుడు అర్థమైందే నీ గుణం ఏందనేది. దీని లగ్గం కాకముందు మంచిగానే ఉన్నావు కదనే, దీని లగ్గమైనాకనే ఎందుకు ఇట్లా మారినవే? ఎందుకు మారినవో నాకు అర్థమైందే. దీనికి మంచిగా గవర్నమెంట్ నౌకరు ఉన్న మొగడు దొరికిండు, నీకు ఏం పని చేయక వ్యవసాయం చేసుకున్న మొగడు దొరికిండు. అందుకే దాన్ని చూస్తేనే కంట్లో పెట్టుకుంటానవే నువ్వు. నీ కళ్ళ కంప కొట్ట ఛీ. అందుకే గిన్నేళ్ళైనా కూడా నీకు పిల్లలు కాలేదు ఇంకా. ఏందమ్మా ఇది? ఇన్ని రోజులు బయలు ఇచ్చి ఇప్పుడు ఇవ్వకపోతే గిన్ని మాటలా? అయ్యో బిడ్డ, నేను నిన్న అంటానా, నువ్వు మంచోనివే, నీ గుణం మంచిదే, నీ బుద్ధి మంచిదే. నా బిడ్డనే లేనిపోని మాటలు చెప్పి నిన్ను మార్చింది, మాకు దూరం చేస్తాంది. మీ బిడ్డే మార్చాలి నన్ను, కానీ మీరే నన్ను తీరు నా పట్టుకొని తీరు చూస్తున్నావు. అందుకే నాకు నచ్చలే, అందుకే బాగా అనిపించింది. ఏంది బిడ్డ, నిన్ను నీ సడ్డకు నేను వేరు వేరు చూస్తానా? ఎందుకు బిడ్డ గట్ల మాట్లాడతాను? నేను ఇద్దరిని సమానమే చూసుకుంటూ వచ్చిన. ఇప్పుడు ఆయనకు నౌకరు లేదు కాబట్టి ఏదో ఇంట్లో కాసారైన, ఇప్పుడు ఆయన నౌకరు చేస్తాడు కదా, ఆయన కూడా ఇంట్లో కాసారైతాడు. రూపాయి ఇవ్వకుండా నీ లెక్క నీకు అప్ప చెప్తాడు. ఇప్పుడు ఏంది, ఆయన ప్రతి నెల పైసలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు అనుకుంటానవా? ఒకవేళ ఆయన ఇచ్చినా నువ్వు ఇయ్యనియవు, చూద్దాం. రా బావా. పోయే పో, ఇన్ని రోజులు మీరు ఎలా తీసుకొచ్చారని బాగా మీదికి పోతాడు కదా. ఇప్పుడు నా చిన్నల్లుడు ఉన్నాడే, ఆ బతికైనా సంపత్కైనా నా చిన్నల్లుడే అరుచుకుంటారు. పోరి ఏమో మీ పోకడ చూడు. బుజ్జి నువ్వేమో రంజిపలకే ఎవరన్నా అడిగి పంపిద్దాం. ఏమో పెట్టెత్తేస్తారు కదా వాళ్ళ కళ్ళు మండ. పా ఇంటికి పోదాం.